రీగల్ రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ మెంబర్స్కి నా యొక్క నమస్కారాలు. ఇక్కడ హైదరాబాదులో మేము రీగల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేశాము. ఒక మొక్కని పెంచి పెద్ద చేసి ఆ పండ్లు పెరిగేటప్పుడు, పండ్లు వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే సమస్యలు వస్తాయో ఇక్కడ మనకు గుంట నక్కలు తయారయ్యాయి. మన కథలు పురాణాలలో చదువుకుంటాం. రీగల్ రియల్ ఎస్టేట్ పేరుని జపిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలంగాణ బిడ్డలం, తెలంగాణలో పెరిగినటువంటి పౌరుషం, ఆంధ్ర కావచ్చు, వైజాగ్ కావచ్చు, వగైరా ఏదైనా కావచ్చు, ఒక్కసారి తెలంగాణ గడ్డ మీద నువ్వు పాదం మోపు, నీకు దమ్ము ధైర్యం ఉంటే. ఏమయ్యా, చదువుకున్నటువంటి విద్యావేత్తలు మీరు, వైద్య రంగంలో చక్కటి వ్యవహారం చేస్తున్నటువంటి వ్యవహారకర్తలు మాట్లాడే విధానంలో, చేసే పనులలో మనకు పుణ్యానికి దొరికినటువంటి అంతర్జాలం ఉందని అఘోగంగా, అయోమయంగా, అభోగంగా మీరు ప్రవర్తిస్తారా? ఏమి మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరా? మీకెంతవరకు సమంజసమో? నీ కుటుంబం లేదా? మేము అడుగుతున్నాము. రీగల్ రియల్ ఎస్టేట్లో నేను ఒక మార్కెటింగ్ మెంబర్నే. సూటిగా ప్రశ్నిస్తున్నాను. నీ భార్య మీద, నీ కుటుంబం మీద, నిన్ను కన్న అమ్మ మీద మేము దుర్భాషలు ఆడితే, లేనిపోని విధంగా అంతర్జాలాన్ని ఉపయోగించుకొని, మేము కూడా యూట్యూబ్ ఉంది, దేనికిచ్చింది, అటువంటి దాంట్లో మేము నీ కుటుంబ పరువు తీర్చే విధంగా మేము చేసామనుకోండి, మీ పరిస్థితి ఏడుంటుంది? నువ్వు చేసేటట్టు వైద్య రంగము, మానవుని ప్రాణం కాపాడేటువంటి పద్ధతి నీలో ఉండాలి. మీ 21 సభ్యులలో మీరు ఒక టీము విద్యావేత్తలు గారా? మీకు బుద్ధి మందగించిందా? లేక ఎదుటివాని మీద బురద జల్లటం ఎంతవరకు సమంజసం? ఇదా మీ పద్ధతి? వైద్యో నారాయణ హరి గోవిందాయ మంగళం. అర్థశాస్త్రం చదువుకోలేదా? చదువుకున్న వేత్తవేనా నువ్వు? ఏమన్నంటే కంకణం కట్టుకొని నేను హైదరాబాద్ వస్తాను, ఆయనను కలుస్తాను, ఈయనను కలుస్తాను, మేము అది చూస్తాము, ఇది చూస్తాము అన్నారు. కానీ మా మేడం వాళ్ళు మీకు సవాలు విసిరారు. ఆడశక్తులు స్త్రీ జాతికి వస్తే గజ గజ వణికి కారిపోయేటటువంటి పద్ధతులు చాలా ఉంటాయి. మీకు తెలియదా? ఎందుకు వస్తారు మీరు? మీ దగ్గర తప్పు దాచుకొని మా మీద బురద ఎందుకు చల్లుతారు? మా వెనకంగా 3000 సైన్యం ఉంది. అలెగ్జాండర్ సైన్యంలాగా ఎదురు వస్తే కథమే. అర్థమైందా నాయన? బ్రిటిష్ సాంప్రదాయ పద్ధతిలో అవలంబిద్దామనుకుంటున్నావా నువ్వు? ఎంతవరకు సమంజసము? ఒక రీగల్ ఫ్యామిలీలో ఎంతమంది కుటుంబాలు వెలవెల్ల ఆడిపోతాయి? నువ్వు చేసేటటువంటి వైద్య రంగము నాసీరకమని మేము అనుకుంటున్నాము. నువ్వు దొంగ పట్ట పుచ్చుకొని వైద్యం పెట్టుకుంటున్నావేమో. నా కస్టమర్ దేవుళ్ళు మమ్మల్ని నమ్మి ముందుకు వస్తున్నారు, మాకు భరోసా ఇస్తున్నారు, మేము వాళ్ళకు భరోసా ఇస్తున్నాము. వారికి నెల ప్రకారమే కానీ, వాళ్ళ రిజిస్ట్రేషన్లో కానీ మేము చాలా వాళ్ళని సంతోషపరుస్తూ మా రీగల్ రియల్ ఎస్టేట్ ముందుకెళ్తుంది. 5గురితో ముడిపడినటువంటి జూలైలో ఈనాడు మార్చి మంతు వచ్చేసరికి మాది 3000 చిల్లరైంది. నీ ముష్టి 20 మంది మేము ఒకటి పోస్తే మీరు కొట్టకపోతారు. అర్థమైందా? మీరు అంత మేధావులు. మేము చేసిన లోపాలేంటి? మేమేమో రాజకీయంగా పోరాడినామా? మా స్వేచ్ఛను హరించేదానికి మీరెవరు? రాజ్యాంగం ప్రకారం మీకు తెలియదా? ఒకరి స్వేచ్ఛని ఒకరు హరించొద్దు. దేనికి హరిస్తుండ్రు మీరు? దేనికి పుకారులు పేర్చుతుండ్రు? రీగల్ రియల్ ఎస్టేట్లే ఉంది దమ్ము, ధైర్యము. మీరు అనుకోవచ్చు ఏమవుతుంది, చేద్దామని. చూదాము అనేది కాదు, చేసి చూపిస్తాం. మనసు తెల్లగానే ఉంటుంది, దాని మీద ఎర్రసిరా పడితే ఎట్లా కనిపిస్తుంది? కామ్రేడ్ అవుతుంది. అదేవిధంగా బిడ్డలారా మీకు చెప్తున్నాం,
చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా వివరించండి. ఏమయ్యా, నీ అమ్మ సంపాదిస్తే తెచ్చిపెట్టినావు అమ్మకు సొమ్ము, నీ అయ్య జాగీర్ అమ్మి తెచ్చిపెట్టినావు అమ్మకు, నీ వైజాగ్లో ఉన్నటువంటి కుంభకోణాలు చేసి మమ్మల్ని ఏమైనా కాపాడినావా? దేనికి మీకు ఎందుకు అసహ్య పదజాలముతో మీరు దూషిస్తుండ్రు? దేనికోసానికి మీరు ఉన్నటువంటి బురద చల్తుండ్రు? మీ బురద వెనకంగా చూసుకోండి, గురిగింజ ఉంటుంది పైన ఎర్రగా, కింద చూస్తే నలిపే. అదే పద్ధతిలో మీరు ప్రయాణం చేస్తున్నారు. అర్థశాస్త్రం చదువుకోండి ఒకసారి తీసి. గాసన్ ప్రతిపాదించిండు క్షీణోపాంత సిద్ధాంతము. అది ఒక స్థాయి వరకే, ఆ స్థాయి మించిందంటే పాతాళ లోకానికి తొక్కి పడేస్తుంది. అదేవిధంగా మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మా కుటుంబము రీగల్ రియల్ ఎస్టేట్, ప్రాణం పోయినంత వరకు కూడా మేము రీగల్లో పనిచేస్తాం, రీగల్నే ముందుకు సాగుతాం. ఒక సైన్యంలాగా, ఒక అలెగ్జాండర్ సైన్యంలాగా మేము ముందుకు సాగగలుగుతాం. నీకు దమ్మున్నాదా? వట్టాబాద్ ముండా కొడక, తెలంగాణ గడ్డ మీద వచ్చి పోరాడతావురా? నీకు దమ్ము ఉంటే చెప్పురా, మేము ఆంధ్రప్రదేశ్కి వస్తాం, మీ జగన్ రెడ్డిని కలుస్తాం. సీఎం నీకొక్కరికేనారా? నీ పరిష్కారం ఏందో మేము చూపిస్తాం. ఆడనే వైజాగ్లో నీ విశాఖపట్నాన్ని తీసేసి వైజాగ్ అని ముత్తుగా పెట్టుకుంటున్నాం బిడ్డ. ఖబర్దార్. తెలంగాణ వీరులు, ఆంధ్ర వీరులు పోరాడిన గడ్డ. ఏపీ ఉన్నప్పుడు ఎడిపోయింది నీ సమస్య. 7 నెలల క్రితం ఏం బీకినావు తెలవదా? నీకాయల గడ్డి తిన్నావా? బుద్ధిహీనుడా, ఏ విధంగా మాట్లాడుకుంటున్నావు నువ్వు? మా రీగల్ ఫ్యామిలీ వెనకంగా 3000 కుటుంబాలు సాగుతున్న ప్రయాణం, పోరు బాట. నువ్వేం బీకుతావు మమ్మల్ని అని నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు దుర్భాషలాడుతున్నావు? ఎందుకు నువ్వు నెట్లల్లా, యూట్యూబ్లల్లా, వాట్సాప్లల్లా ఎందుకు పంపిస్తున్నావు? పదే పదే నువ్వు ఫోన్ చేయనికే ఎవరివి? ఒక స్త్రీకి ఫోన్ చేసి విసిగించవలసిన అవసరమేంది? అదే నీ భార్యకు కానీ, నీ తోటి ఉన్నటువంటి సహోద్యోగులకు కానీ మేము పదే పదే చరవాణి వాయిస్తే ఎలా ఉంటుంది నీ వీణరాగము? చెప్పండి. మీరు అనుకోవచ్చు రీగల్ కస్టమర్లను డిస్టర్బ్ చేద్దామని. ఇక్కడ ఎవ్వరు లేరు. ఉడుము పట్టు ఇక్కడ. రీగల్ అంటేనే ఉడుము పట్టు. అర్థమైందా? మేము ఒక్క పథకం వేసినామా అంటే దానికి తిరుగుండదు బిడ్డ. 5 పాండవులు, కౌరవులు 100 మంది అయినా ఏమీ చేయలేరు. శూన్యం. ఇప్పుడు కూడా మళ్ళీ మీకు వర్ణిస్తున్నా నేను. మీరు కౌరవుల్లాగా ప్రయాణం ఇస్తే మేము పాండవుల్లాగా ప్రయాణం చేయవలసి వస్తుంది. తొడలు, దుర్యోధను తొడలు భీముడు ఎలా ఇడిచిండో, మహేషు డాక్టర్ అనే దానికి అన్నారు నువ్వు. ఏ పద్ధతితోనే నువ్వు ఇక్కడ మాట్లాడినవు, ఏ పద్ధతితోనే నువ్వు చేసినావు, ఏ పద్ధతితోనే, ఏ రైట్స్తో రా నువ్వు పెట్టింది? వాట్సాప్లో ఎందుకు పెడుతున్నావురా? ఏ విధానము? బుద్ధిహీనుడా. మళ్ళీ నువ్వు చదువుకున్నది వైద్య రంగము, నువ్వు మాట్లాడేది దుర్భాషలాట, చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది దొమ్మర గుర్షలు. ఏం నీకు నాలిక లేని మాంసం, వెనముక లేని మాంసం ముద్ద అని నాలికని ఎటు పడితే అటు మలిపేటట్టు నీచుడా, నికృష్టుడా? నీ టీముని మొత్తం కూడా తగలబెడతాము, సమాధిలో పెడతాము, శ్మశాన వాటికి తరలిస్తాము. నా కొడక, ఎందుకు పలుకుతున్నానో తెలుసా నీకు? మా 3000 కుటుంబాలు ఏమైపోతాయి? ఎందుకు దుర్భాషలాడుతున్నావు నువ్వు? రీగల్ ఫ్యామిలీ అంటే మీరు భయపడవలసింది, గజగజ ఉనికి పోసుకోవాల్సిందే. ఎక్కడి నుంచి మేము హైదరాబాదులో మేము సాగుతున్న ప్రయాణం ఆషామాషి ప్రయాణం కాదు ఇది. ఎక్కడి ప్రయాణం అనుకుంటున్నావు? దేశవ్యాప్తంగా విస్తరించాలే. రీగల్ రియల్ ఎస్టేట్ జాండా పాతుతాం, ఎగరవేస్తాం. ఇది నీకు ఖబర్దార్గా చెప్తున్నా. నా పేరు రఘునాథరాజు సరస్వతి. నేను ఇక్కడ రీగల్ రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నాను. జై హింద్, జై రీగల్, జై జై రీగల్. అది కంపెనీ 5 రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంటే
విశాఖపట్నం నుంచి రమ్య హాస్పిటల్ మహేష్, హరి వీళ్ళు అనేవాళ్ళు ఈ మధ్యకాలంలో మా మీద దాడి చేసి కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మమ్మల్ని నమ్ముకున్న కస్టమర్లు ఇక్కడ అందరికీ చాలా ఇబ్బంది అయ్యి మా బిజినెస్ అంతా డ్యామేజ్ చేస్తున్నారు మొత్తం అంతా. మాకు కూడా మీరు ఎట్టగో మమ్మల్ని హైదరాబాద్ వచ్చి మేము అక్కడ వచ్చి కంప్లైంట్ ఇస్తాము, ఇక్కడికి వచ్చి మా కంపెనీ మీద రిజిస్ట్రేషన్ మీద బెదిరించడం ఇవన్నీ చేస్తున్నారు. మాకు కూడా ఉన్నాయి. అక్కడ హాస్పిటల్లో మీరు అవయవ మార్పిడి చేస్తున్నారంట, ఇంకేవో చేస్తున్నారంట అక్కడ హాస్పిటల్లో, అక్కడ మీరు అవకతవకలు చేస్తున్నారని చెప్పి మీరు మీ వృత్తి ఏంటి, వైద్య వృత్తి చేసిన మీరు రియల్ ఎస్టేట్కి ఎందుకు వచ్చారు? మరి మీరు రియల్ ఎస్టేట్లోకి వచ్చి మోసాలు చేసి మీరు చేస్తున్నారు. అక్కడ బెదిరించడం, అందరినీ బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు తీసుకోవడం. ఇక్కడ కట్టిన ప్రతి ఒక్క రూపాయి మా కస్టమర్లు మమ్మల్ని నమ్మి కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు అందరు. ఇక్కడ మీరు ఎవరైతే చెబుతున్నారో ఆ సోకాళ్ళు పీపుల్ వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు. ఇక్కడ ఎవరు మాకు సంబంధం లేని మీరు అందరూ వచ్చి మా మీద దాడి చేయడం ఏంటి? మాకు కూడా ఇబ్బందిగా ఉంది. అది మేము మీది ఏదైతే ఉందో మీరు సెక్యూర్లో ఉన్నారు, మా కంపెనీని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. మాకు కూడా చాలా వస్తున్నాయి పుకార్లు మీ హాస్పిటల్ గురించి, మీరు చేసే వైద్యం గురించి. ఇక్కడ చాలామంది ప్రజలు మాకు కూడా వస్తున్నాయి. మేము కూడా అక్కడికి వచ్చి విశాఖపట్నం వచ్చి అక్కడికి వచ్చి అక్కడ సీఎం గారికి కూడా మేము కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం మా తరపున కూడా. మీరు చేసే పనులు ఎన్ని ఆయన కూడా ఎవరు హరి అని ఆయన ఆ బిగిసి మొబైల్ షాపులు ఫోన్లు అమ్ముకోక ఆయనకి ఎందుకు రియల్ ఎస్టేట్ ఎందుకు? హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మమ్మల్ని వచ్చి మేనేజ్ చేస్తారు. మీరు అక్కడ విశాఖపట్నం నుంచి అక్కడ మేము ఇక్కడ మమ్మల్ని నమ్మి కంపెనీని నమ్మి ఇక్కడ లక్ష్మీనారాయణ గుప్తా ఆయన ఎండి ఉన్నాడు. ఇక్కడ ఆయన సురేంద్ర గారు ఆయన మార్కెటింగ్ మేనేజర్, ఆయన సంబంధమే లేదు. ఆయన దగ్గర టాలెంట్ ఉంది, మేము ఉపయోగించుకుంటున్నాం మా కంపెనీ తరఫున. నేను ఎట్టగో ఆయన అంతే ఇక్కడ మార్కెటింగ్ చేసేది. మీకు చేతనైతే మీరు కూడా రండి, భాగస్వాములు అండి. మీకు ఎవరో తెలిసిన చెంచాగాళ్ళని ఇక్కడ మా కంపెనీలో పెట్టుకుని వీడి ఇక్కడి నుంచి మా నెంబర్లన్నీ మీకు ఇచ్చి మా డేటా అంతా మీకు ఇచ్చి వీడేం పీకలేడు ఇక్కడ ఉన్నాడు, మీరు కూడా ఏం పీకలేరు అక్కడి నుంచి మమ్మల్ని. మీకు చేతనైతే మీరు ఇక్కడికి వచ్చి ఆ సవాలు మీరు స్వీకరించి ఇక్కడ ఉన్న మీ చెంచాగాడిని ఏమన్నా పెట్టుకుని కులాలు, మతాలు, ప్రాంతాలు ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదో చేద్దాం అనుకుంటే ఏం జరగవండి అవి. మీరు ఇక్కడికి వచ్చి కేసీఆర్కి ఇవ్వండి, మేము అక్కడికి వచ్చి జగన్కి ఇస్తాం. మేము కూడా ఇస్తాం. మీ హాస్పిటల్ మీరు చేసే అవకతవకలు వాడేమైనా మొబైల్ షాపులు అని చెప్పి డేటా తీసి మొబైల్ ఫోన్ నెంబర్లు తీసి అమ్మాయిలకి ఫోన్లు చేయటం, హౌస్ వైఫ్స్కి ఫోన్లు చేయడం చేపిస్తున్నాడు ఆడు కూడా హరి కూడా. మాకు కూడా వచ్చినాయి. మరి అవి పుకార్ల నిజాలు మీరే చెప్పాలి. అవి కూడా మీ హాస్పిటల్లో దొంగ మందులు అమ్ముతున్నారండి మీరు కూడా. మీకేం సంబంధం మీకు మాతో? మాతో ఏం సంబంధం? మా బిజినెస్ మేము చేసుకుంటాం, మీ బిజినెస్ మీరు చేసుకోండి. అక్కడ కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి విశాఖపట్నంలో, చేసుకోండి. లేకపోతే మీరు చెప్పండి ఏదైనా మంచి కంపెనీ ఉంటే మేము వచ్చి పెట్టుబడి పెట్టి మేము కూడా చేస్తాం అక్కడ. మేము చెబుతున్నాం మీరు రండి, మా రీగల్ రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండంగా పెట్టుబడి చేసుకోండి బిజినెస్ మీరు కూడా. సక్సెస్ఫుల్గా ఉంది. ఇక్కడ ఒక కస్టమర్ కానీ ఇక్కడ ఒక మార్కెటింగ్ మిత్రుడు కానీ ఎవరైనా ఒకళ్ళైనా కంప్లైంట్ ఇచ్చారా? మీకు ఎవరైనా చేశారా? మీకు ఎవడో మీ చెంచాగాడి ఇక్కడి నుంచి మా డేటా మీకు ఇచ్చి మీకు చెబితే అవన్నీ నమ్ముతారా మీరు? మీరు ఇక్కడికి వచ్చి చూసుకోండి, ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. మీరు ఎవరైతే కేసీఆర్ చెప్తున్నారో వెళ్ళి కేసీఆర్ లేకపోతే ఎవరికి చెబుతారో ఇక్కడికి వచ్చి మీరు కమిషనర్కో చెప్పండి. వచ్చి మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, ఒక్కళ్ళకు కూడా ఎక్కడ డబ్బులు ఆపింది బాపత లేదు. ఆ మార్కెటింగ్ వాళ్ళకి డబ్బులు కరెక్ట్గా ఇస్తున్నారు, మమ్మల్ని నమ్ముకున్న కస్టమర్లకి డబ్బులు ఇస్తున్నారు, అందరికీ ఇస్తున్నారు. మీరు ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఈ పనికిమాలని యూట్యూబ్లో ఇవన్నీ పెట్టి మీరు దాన్ని కూడా యూట్యూబ్ను కూడా మీరు కూడా ఏదో చేయాలనుకుంటున్నాం. మేము కూడా దాని మీద మేము కూడా పెడతాం వీడియోలు. నువ్వు అవయవ మార్పిడి చేస్తున్నావు అంటే అక్కడ విశాఖపట్నంలో మాకు చెబుతున్నారు, మాకు కూడా చెబుతున్నారు. ఇక్కడ జనాలంతా దొంగ మందులు అమ్ముతున్నావు అంట, నువ్వు అక్కడ నర్సులతో నువ్వు రాసలేళ్ళన్నీ ప్రవర్తిస్తున్నావు అంట. అవన్నీ మాకు కూడా తెలుస్తున్నాయి. అవన్నీ ఇక్కడ అవన్నీ పుకారులో లేదా నిజాలు మీరే చెప్పాలి. మేము చెబుతాం. మా మీద మీరైతే అబాండాలు వేశారో మేము గుండెల మీద చేసి చూతాం. మా ఎండీ ఇక్కడ ఉన్నాడు, మా మార్కెటింగ్ ఆయన ఇక్కడ ఉన్నాడు, మా ప్రజలు ఇక్కడ ఉన్నారు, అంతా మమ్మల్ని నమ్ముకున్నాళ్ళు ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు అందరూ ఇక్కడ కలిసి మమ్మల్ని నమ్మి, ఈ కంపెనీని నమ్మి పెట్టారు. మీకు ఎట్టగైతే మీరు లాసిపోయారో ఇదంతా కుళ్ళిమొత్తాను అంటారు దీన్ని. నువ్వు మునిగేవు, పక్కన కూడా ముంచాలి. నీకు ఎవడో యాదవ్ ఉన్నాడు ఇక్కడ, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు యాదవులు, వాళ్ళని బట్టి నేను ఆడతావు. ఇప్పుడు మా ₹1 కోటి లాసి నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ నిలదీసి అడుగుతున్నారు మమ్మల్ని. ఏం చెప్పాలి సమాధానం? మేము వీళ్ళందరికీ డబ్బులు కడతాం, మేము అక్కడికి వస్తాం, మేము విశాఖపట్నం వస్తాం. మీరు రండి, లేకపోతే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ రండి, లేకపోతే మమ్మల్ని రమ్మండి, మేము వస్తాము, కూర్చుని మాట్లాడుకుందాము. మీ బిజినెస్లో ఏంటి, మా బిజినెస్ ఏంటి చెబుతాము. మీ దగ్గర నీ చేతనైందా బిజినెస్ చెప్పు, నువ్వు చేసే బిజినెస్ చెప్పు, సామరస్యంగా మాట్లాడుకో, బిజినెస్ చేద్దాం. మీకు ఏ కేసు ఉందో అది ఏముందో గవర్నమెంట్లో ఉంది, కోర్టులో ఉంది, మీరు ఆయన తెలుసుకోండి. మా కంపెనీతో మీకెందుకు, మా బిజినెస్తో మీకెందుకు? మీరు ఇక్కడ నాశనం చేస్తున్నారు. అక్కడ కూడా ఉన్నారు మా ఏజెంట్లు, విజయవాడలో ఉన్నారు, విజయవాడలో నాశనం చేసావు. మా కుటుంబీకులే విజయవాడలో పెట్టుబడి పెట్టారు, విజయవాడలో నాశనం చేసావు. నువ్వు గుంటూరులో నాశనం చేసావు. నేను ఆంధ్రావాడిని, గుంటూరులోనే ఉంటాను నేను. మమ్మల్ని నాశనం చేసావు. నీకే సీఎంగా జగన్, నాకు సీఎం. నేను పోయి చెబుతా జగన్కి వెళ్ళి, నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు విశాఖపట్నంలో కూర్చుని చెప్పి. ఏం పద్ధతి అండి ఇది? కుళ్ళిమోతనం కాదు, కాకపోతే ఏంటి ఇది? ఎవడో చెప్పిన మాట నాకు ఎవడో చెప్పాడు నీ గురించి, ఇలాగే నాకు తెలియదు, నా దగ్గర ప్రూఫ్ లేవు. కానీ నువ్వు చెప్పే మాటలన్నిటికీ నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను అన్నీ చూపిస్తా, నా కస్టమర్కి డబ్బులు ఇచ్చేది చూపిస్తా, నా డేటా చూపిస్తా, మొత్తం చూపిస్తా. ఏమిస్తావు? వదులుకుంటావా మొత్తం? మీకు ఏదో సిమ్స్ ఉన్నారు, మీరు అందరూ వదులుకుంటారు మొత్తం డబ్బులన్నీ అందరూ? కోర్టులో ఉంది, తేల్చుకోండి. ఆయనతో పోరాడండి, కోర్టుతో గవర్నమెంట్తో పోరాడండి, అది తీసుకోండి డబ్బులు.
చక్కగా రూపాయి ఇచ్చేదో అట ఇంకో రూపాయి అడగండి, ఇంకో ₹1 అడగండి, సామరస్యంగా మాట్లాడుకొని తీసుకోండి. ఎవరిని బెదిరిస్తారు మీరు? ఆయన బెదిరించుకోండి, అవసరమైతే వాళ్ళ దగ్గరికి పోండి. మీరు అవసరమైతే ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర తీసుకోండి. ఇక్కడ మేము కోట్ల రూపాయలు డబ్బులు కట్టాం, మేమంతా ఇక్కడ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంది, సక్సెస్ఫుల్గా ఉంది. మమ్మల్ని నాశనం చేస్తే మేము కూడా మిమ్మల్ని నాశనం చేస్తాం 100%. దాంట్లో మేము కూడా కేసు ఫైల్ చేస్తాం మీ మీద. మా దీంట్లో ఇక్కడ ఉన్న మా కంపెనీలో ఉన్న లేడీ రిప్రజెంటేటివ్ మీద స్టాఫ్లకి అందరికీ ఫోన్ నెంబర్లు మీకు ఎవరు ఇచ్చాడు? ఇచ్చిన నా కొడికేవాడు? మీ ఇంట్లో మీ భార్యల నెంబర్లు, మీ ఇంట్లో మీ పిల్లల నెంబర్లు మాకు ఇస్తున్నారా? మేము తీసుకోలేము అవన్నీ. ఏం పద్ధతి అండి అది? ఇది కరెక్ట్ కాదండి. ఇది మంచి పద్ధతి కాదు. మీరందరూ ఆలోచించి కరెక్ట్గా డెసిషన్ తీసుకుని మీకేమన్నా ఉంటే మా యాజమాన్యంతో మాట్లాడాలనుకుంటే, మాతో మాట్లాడాలనుకుంటే, సామరస్యంగా చేద్దాం అనుకుంటే చేయండి. ఫైటింగ్ చేద్దాం అంటే ఫైటింగ్ చేద్దాం. ఏది చేద్దామండి. ఇది మంచి పద్ధతి కాదు. మళ్ళీ చెప్తాను నేను, మీరు మమ్మల్ని కలవచ్చు. నా పేరు కృష్ణబాబు, నేను ఇక్కడే ఉంటాను, హైదరాబాద్లో ఉంటాను. మీకు ఏమైనా అవసరం సరే ఎనీ టైం కలవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ అండి. V3 న్యూస్ ఛానల్కు ధన్యవాదాలు. రీగల్ రియల్ ఎస్టేట్ కస్టమర్లకు, మార్కెటర్లకు నమస్సుమాంజాలు. మన రీగల్ రియల్ ఎస్టేట్ మంచిగా నడుస్తున్న సందర్భంలో కొన్ని దుష్ట శక్తులు మనకు వాట్సాప్ గ్రూపులో, యూట్యూబ్ ఛానళ్ళల్లో లేనిపోనివి సురేంద్రబాబు గురించి, విశాఖపట్నంలో బ్రహ్మాండంగా రాజ్యమేలుతున్న సమయంలో మీకు చేతగాక, బ్లాక్మెయిలర్ని ఎదిరించే దమ్ము లేక, మీరు ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే ప్రమాదం జరగకముందు జాగ్రత్త పడడం మేలు అనేది తెలుసుకోకుండా, ఆ బ్లాక్మెయిలర్లకు భయపడి వాళ్ళని ఎదిరించే దమ్ము లేక అంత మంచి మొనగాడి కంపెనీని కింద పడే స్థాయికి తీసుకొచ్చి, కింద పడ్డ తర్వాత మీరు ఈ రోజున మా ముంచిండు గించిండు అని అంటున్నారు. మీకు అదే ఆయన నిజంగా ముంచాలనే ఉద్దేశం ఉంటే మీకున్న ఇప్పుడు 247 ఎకరాలు ఉండవు. ఈ రోజున 242 ఎకరాలు మీ డబ్బులతో తీసుకున్న అదే టోటల్గా మీకు ఎంత? 100 కోట్ల, 120 కోట్ల. ఈ రోజున ఎన్ని కోట్లు ఉన్నాయో మీకు తెలియదా? ఎలా అనుకుంటున్నారు? కోర్టుకు ఎక్కించిన తర్వాత ఆయన భార్య పిల్లలకు దూరం చేస్తూ జైలు పాలు చేసింది కాకుండా బతుకు తెరువు కోసం మరో రియల్ ఎస్టేట్లో పనిచేస్తుంటే ఇక్కడ కూడా మీరు బతకనివ్వరా? అదేవిధంగా సి హౌసింగ్ అని చెప్పేసి విజయవాడలో కూడా అదేవిధంగా దాడి చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి అక్కడ నెగలేకుండా చేశారు. అక్కడి నుంచి మరేదో అంటున్నారు కడప అని, అక్కడ నెగలేకుండా చేశారు. అయినా సరే పడ్డోడు షెడ్డోడు కాదురా, పడ్డోడు పడి లేవనోడు షెడ్డోడు. మీరు ఎంత నేలకు కొడితే అంత పైకి లేస్తాడు. అదేవిధంగా ఇక్కడ రీగల్ రియల్ ఎస్టేట్ నిరూపించింది. ఈ గెలుపును సహించలేక, తట్టుకోలేక, మనశ్శాంతి లేక మీరేదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాల లెక్క మీరు వేస్తున్నారు. కానీ మీరు ఏమీ చేయలేరు. ఈ రీగల్ అనే రియల్ ఎస్టేట్ వ్యవస్థలో ఈగల్ లాంటి మార్కెటర్ల ఈక కూడా బీకలేరు మీరు. కస్టమర్ల మద్దతు ఉంది. మీ రాష్ట్రంలో జగన్ ఎంత నిందించి జైలు పాలు చేసినా జనం మద్దతుతో జగన్ ఎలా గెలిచాడో, ఇక్కడ మా కస్టమర్ల మద్దతు, మార్కెటర్ల మద్దతుతో ఈ సురేంద్రబాబు గారి టాలెంట్ని మేము వాడుకొని ఈ సంస్థని ఈ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో రీగల్ జెండా ఎగరడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాము. మీరు ఏమీ చేయలేరు. కోర్టులో ఉన్నదాన్ని మీరేం చేస్తారు ఇండివిజువల్గా? అందుకే మీ మీద ఫైల్ చేయడానికి, లీగల్ యాక్షన్ తీసుకోవడానికి మీరు దాడి చేసినని మేము దాడి చేస్తే మీరేం చేయలేరు. మీ దగ్గర సముద్రం ఉందని చెప్పేసి ఇంతకుముందు మన మిత్రుడు చెప్పారు. ఇక్కడ ఉచ్చబోస్తే ఈ ఉచ్చ సముద్రంలో మీరు కొట్టుకపోతారు నాయన. మీరు రాకు, మీరు వచ్చి తట్టుకోలేరు. కాబట్టి మీరు ఏదున్నా లీగల్గా చూసుకోండి. ఇల్లీగల్గా చూసుకుంటే దేనికైనా రెడీ. మేమంతా వారికి మద్దతుగా ఉన్నాం. వారి కంపెనీలో కేవలం మార్కెటర్గా మాత్రం పనిచేస్తున్నారు. ఆయన టాలెంట్ ఏందో ఇక్కడ బయటపడుతుంది. ఆయన టాలెంట్ని ఉపయోగించుకోలేక, చేతగాని దద్దమ్మ లేక, బ్లాక్మెయిల్లకు భయపడి మీరు వెనకకు పోయి ఈ రోజున మేమేదో మొనగాళ్ళము, మేమున్నామని మీరు మాకు బోధించే స్థాయి మీకు లేదు. మీ బోధనలు మాకు అవసరం లేదు. మీకు కావాలంటే మీ ఆస్తులు ఎలా రావాలనే సలహా మమ్మల్ని అడిగితే మేము చెప్తాం, కానీ మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది గుర్తుంచుకొని మీ ఆస్తులు కోర్టు నుంచి ఎలా రావాలో, రాబట్టుకోవాలో ఏమైనా సలహా అడిగితే మేము చెప్తాం, కానీ దయచేసి మా రీగల్ జోలికి మాత్రం రావద్దు. వస్తే మీకు ఏం జరుగుతుందో మీరేం మాటలతో చూపాము, మా రీగల్ ఎండి చేతలతో చూపిస్తాడు. ఆల్రెడీ మీరు వాట్సాప్ గ్రూపుల్లో సురేంద్ర గారి మీద దాడి చేస్తూ తన కుటుంబ సభ్యుల మీద కూడా కనీసం నీతి జాతి మీకు ఉండాలి. మీకు పెళ్ళం పిల్లలు ఉన్నారు.
అతని పిల్ల వ్యక్తిగత దూషణలు కాకుండా తన కుటుంబ వ్యవహారంలో ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులని మీరు బయటికి ఇచ్చినందుకు ఒక లేడీ తెలుసు కదా మీకు, ఆ లేడీ పేరు చెప్తేనే మీకు ఉత్స. అలాంటి లేడీ ఒకటే కాదు, ఒకటే శాంపుల్ మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. కాబట్టి దయచేసి ఇప్పుడైనా జాగ్రత్త పడండి. మీ డబ్బులు మీకు ఎలా రావాలో మీకు చేత కాకపోతే మా సపోర్ట్ తీసుకోండి, అంతేగాని మీ సపోర్ట్ మాకేం అవసరం లేదు, మీ నీతులు మాకేం అవసరం లేదు, మీ బోధనలు కూడా మాకు అవసరం లేదు. మా సంస్థలో ఉన్న కొంతమంది లుచ్చా నా కొడుకులు తినేది మొగరి సొమ్ము పాడేది మెండని పాట అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పే ఈ శ్రీరంగ నీతులు పొద్దున్న లేస్తే బోధనలు, కానీ పాటించకుండా మీలాంటి దుష్టశక్తులకు మొత్తం చేరవేస్తూ మమ్మల్ని ఏమి చేయరు. మా ఈక కూడా ఎవరు పీకలేరు, మాకేం కాదు. మీరు ఎంత గట్టిగా నేల కొడుతూ ఉంటే మేము అంత గట్టిగా పైకి లేస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు వరకు తెలంగాణలోనే ఒక మోత మోగించింది మీ దయ వల్ల. రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో కూడా ఈ రీగల్ రియల్ ఎస్టేట్ సంస్థ గురించి తెలిసింది. నెక్స్ట్ మీ దగ్గరనే మేము అడ్డా వేయబోతున్నాం, అప్పుడు కూడా ఏం పీకలేరు. మేము లీగల్గా చేస్తున్నాము. ప్రతి కస్టమర్కు ఒక ప్లాట్ అమ్మే మూమెంట్లో దానికి లింకు డాక్యుమెంట్లు జాగ్రత్త చూసుకోండి. 100% క్లియర్ టైటిల్ అయితే రండి, 100% వర్త్ ఉంటేనే రండి, ఆ తర్వాతే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తూ చేస్తున్నాం. అంతేగాని మాయ మాటలతో మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేరడం లేదు. ప్రతి కస్టమర్కు క్లిస్టర్ క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసి ప్లాట్ కొనిపిస్తున్నాము. మీరేదో గతంలో జరిగినంత మాత్రాన ఒక డాక్టర్, నువ్వు డాక్టర్వే కదా, ఒక డాక్టర్ ఒక పేషెంట్ని ప్రాణాలు రక్షించాలని శతవిధాలా ప్రయత్నిస్తాడు. దురదృష్టవశాత్తు ఏదో జరిగి చనిపోతే అతను డాక్టర్ వృత్తిని మర్చిపోతాడా, బంద్ చేస్తాడా? అలానే మీరు ఎందుకు బంద్ చేయమంటారు? ఎందుకు మార్కెటింగ్ రంగంలో రావద్దంటున్నారు? మరి నీకే స్థాయి ఉంది. అలా జరిగినంత మాత్రాన కాదు, పడ్డా కూడా ఒక సురేంద్ర బాబు గారు ఒక కోరికతో కాదు, కోరిక ఏ మనిషికైనా కోరిక కొన్నాళ్ళే ఉంటుంది, ఆశ సచ్చేంత వరకు ఉంటుంది. ఆశయం అనేది సచ్చిన తర్వాత కూడా ఉంటుంది. ఆ ఆశయం కోసం పనిచేస్తున్నారా, మళ్ళీ ఎందుకు చేస్తున్నాను మీరు అంటున్నారు కదా. ఒక ఆశయం కోసం ఎక్కడైతే మచ్చ పడ్డదో ఆ మచ్చను రూపం అవడం కోసమే మళ్ళీ ఎన్నిసార్లు పడ్డా మళ్ళీ ప్రయత్నిస్తాడు. ఒక బల్బుని కనుగొనడానికి థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్ని వేల సార్లు ఓడిపోయాడు, అయినా అంతిమ విజయం అదే. అదేవిధంగా అబ్రహం లింకన్ జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయాడు, అయినా అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. అట్లనే మీకు తెలియదు సురేంద్ర గురించి. రాబోయే రోజుల్లో ఆయన ఎదుగుతున్నది అది సహించలేక మీ దుష్ట ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ పెట్టినా మీరు ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇది మా ప్రభంజనం. నీవు నేను కలిస్తే మనమవుతున్నాము, మనం కలిస్తే జనం అవుతున్నాము. మేమంతా జనం కలిసి ఒక ప్రభంజనం సృష్టిస్తున్నాము. ఈ ప్రభంజనాన్ని నీవు కాదు కదా, నీ జేజమ్మ కూడా ఆపలేడు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేరు, ఈ సురేంద్ర బాబు గారిని కూడా మీరు ఏం ఆపలేరు, రీగల్ని అంతకంటే కూడా ఆపలేరు. జై హింద్, జై రీగల్, మేరా భారత్ మహాన్, మేరా కంపెనీ రీగల్. నమస్తే అండి, నా పేరు కృష్ణ. నేను రీగల్ రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నాను. మేము గత 7 నెలల నుంచి చేస్తున్నాము. మేమైతే కస్టమర్ని అయితే మేము వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్లాట్లు చూపించి లింక్ డాక్యుమెంట్ చూపించి అన్నీ మీకు వర్త్ఫుల్ అయితేనే తీసుకోండి, లేకపోతే లేదని మేము క్లియర్ టైటిల్ అన్నీ చెప్పే ఇస్తున్నాం. వాళ్ళు నమ్మే తీసుకుంటున్నారు. ఇక్కడ దగా లేదు, మోసం లేదు. మీరు గతంలో సురేంద్రబాబు గారు ఏమేమి చేసిండో మాకైతే తెలియదు, కానీ వాటిని మీరు ఆసరాగా తీసుకొని మా పొట్ట మీద దెబ్బ కొట్టడం ఇది మీకు న్యాయం కాదు. మీరు ఇది ఆలోచించాలా. ఎప్పుడో జరిగిన దాన్ని మీరు ఇప్పుడు తీసుకొచ్చి దీన్ని ఇక్కడ మేము సక్సెస్గా రన్ చేసుకుంటున్నాం రీగల్ రియల్ ఎస్టేట్. కానీ మీరు ఏం చేస్తున్నారు, అరే వాడు ఇక్కడ ఇది చేసిపోయిండు, అక్కడ మళ్ళీ ఇది చేస్తాడు, అది మాకు తెలుసు. ఏంది, మేము అన్ని వర్త్ఫుల్గా ఉంటేనే అందరికీ కస్టమర్లకి మేము చూపించే మేము ఇస్తున్నాం. ఇక్కడ దగాలేదు, మోసం లేదు. మేము మంచిగా వర్క్ చేసుకుంటున్నాం, అందరం కలిసికట్టుగా చేసుకుంటున్నాం. ఇలాంటిది మా దృష్టికి మేము వస్తే మేమే ఖండిస్తాం. కానీ ఆయన మాకు ముందే చెప్పిండు, అయ్యా గతంలో ఇట్లా జరిగింది, కానీ అది కొన్ని దుష్ట శక్తుల వల్ల ఇట్లా అయింది, కానీ ఇక మళ్ళీ అలాంటి కాదు అని మాకు ముందే
ఆ ఎవిడెన్స్ ఇచ్చి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఒక మీటింగ్గా ఏర్పాటు చేసి మాట్లాడి మేము ముందుగా కలిసికట్టుగా చేసుకుంటున్నాం. ఇలాంటిది ఏమీ లేదు. మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఎక్కడ మీ యొక్క ఫోన్లు కాంట్రాక్ట్ వల్ల మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఇది ఎంతవరకు సాధ్యం అండి? ఇది మీరు కాదు. కానీ మీరైతే మేము నమ్మకంగా పనిచేస్తున్నాం. కస్టమర్లకైనా ఏజెంట్లకైనా మేము అందరం కలిసికట్టుగా చేసుకుంటున్నాం. ఇది ఎటువంటిది ఇబ్బంది లేదు. మీరు అనవసరంగా మా మీద మీరు లేనిపోయిన బురద జల్లమాకండి. మీరే ఎంత దూరం వచ్చేదే కొండను దవ్వి ఎలకన పట్టినట్టుగా మీరు ఇలాంటి ఏమీ చేయమాకండి. మీరు ఏమీ చేయలేరు. తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఏం చేస్తారండి? ఇది తెలంగాణ గడ్డ పోరాడే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని ఎడగొట్టుకున్నది. ఇక సింహం కాడికి పోయి పిల్లి ఏం చేసిద్దండి? ఇది కూడా అంతే అవుతుంది. మీరు ఏమి రామాకండి. మీరు వస్తానంటున్నారు కదా, ఒకవేళ రండి. వస్తే మా దగ్గర ఏం తప్పు ఉందో ఏం ఒప్పు ఉందో మీరే మాకు ఇది తెలిసి మా తప్పు అదే మీకు ఒప్పేమని ఉంటే మీరు ఒళ్ళేసుకొని పోండి. మా తప్పేందో మా అక్కడ చూపించిపోండి, చూద్దాం. మరి ఇక్కడ ఏమీ లేదండి. ఎందుకు మీరు ఇంట్లాగా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు? మా పని మా మానాన్ని మమ్మల్ని బతకనివ్వండి. మమ్మల్ని నమ్మి ఎంతోమంది కస్టమర్లు మాకు ఇన్వెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు భయాందోళనగా ఉంటున్నారు. కానీ కస్టమర్లారా, దేవుళ్ళారా, మీకు మేము చెప్పేది ఏంటంటే ఇవి కల్లుబొల్లు కపుర్లు. ఇవి మీరు ఎటువంటి మీరు నమ్మమాకండి. మేము మీకు 100కు 100% మీకు మేము ధైర్యంగా ఉంటాం. మీకు ఎటువంటిది ఇబ్బందులు జరగవు. మీకు అనుకున్నట్టుగానే వస్తుంటుంది, పోతుంటుంది. మీరు ఏమి దీని గురించి మీరు సందేహం పడమాకండి. మీరు ధైర్యంగా ఉండండి. నా యొక్క విన్నపం ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు రత్నకుమార్. నేను జనరల్ మేనేజర్ మార్కెటింగ్గా ఉన్నాను రీగల్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో. ఇప్పుడు ఈ వాట్సాప్లో వస్తున్నటువంటి ఈ మెసేజ్లు కానీ లేకపోతే ఈ వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియోలు కానీ ఇదంతా కూడా అవాస్తవం. ఏదైనా జరిగితే జరుగుండొచ్చు. ఒక 7 సంవత్సరాల క్రితం వైజాగ్లో ఏదో కంపెనీలో పనిచేస్తున్నప్పుడు జరిగిన దానికి తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో రీగల్ రియల్ ఎస్టేట్లో జరుగుతున్న దానికి ముడిపెట్టి ప్రశాంతంగా అద్భుతంగా మా మట్టుకు మేము శ్రమపడుతూ మేము చేసుకుంటున్నటువంటి వ్యాపారానికి అడ్డొస్తూ మా మీద బురద జల్లాలనుకుంటే మాత్రం ఎవరు కూడా దీన్ని క్షమించమండి. ఎందుకంటే ఇది అవాస్తవం. వాస్తవాలు తెలుసుకోండి ఏం జరిగిందన్నది. వైజాగ్లో రీగల్ రియల్ ఎస్టేట్ అని పెట్టి దాన్ని ముంచి దాన్ని ఏదైనా చేసి ఆ మనిషి ఇక్కడ ఉంటే మీరు మాట్లాడాలి. కానీ ఇక్కడ లక్ష్మీనారాయణ గారు అని చెప్పి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు, అదర్ డైరెక్టర్స్ ఉన్నారు, లేదంటే మేమంతా మార్కెటింగ్ మిత్రులు ఉన్నాం, మాకు అద్భుతమైన కస్టమర్లు ఉన్నారు. మా కస్టమర్లు మీరు అనవసరంగా భయోత్పాతాలకు గురి చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు బురద జల్లితే మాత్రం ఊరుకునేది లేదండి. ఇది మాత్రం మేము క్షమించడానికి నేరంగా భావిస్తున్నాం. అవసరమైతే చట్టరీత్యా విపరీతమైనటువంటి దీని మీద చర్య తీసుకోవడానికి కూడా అందరూ సంసిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒక కస్టమర్ మాకు కావాలి, లేకపోతే మేము ఒకటి వ్యాపారం చేసుకుంటున్నామంటే దానికి ఎంతో శ్రమించుకోవాల్సి ఉంటుంది. మార్కెటింగ్ వాళ్ళు కానీ ఉద్యోగస్తులు కానీ ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు వారిని అన్యాయంగా నిజానిజాలు తెలుసుకోకుండా మీ సొంత పైత్యాలు ఉపయోగించుకుంటూ సొంత కోపాలను మనసులో పెట్టుకొని ఎవరెవరి మీద బురదలు జల్లాలనుకుంటే కూడా ఇది అసలు ఎంత మాత్రం కూడా క్షమించడానికి నేరంగా భావించాలి. ఎందుకంటే ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. మీరు చూడండి, ఇక్కడ వచ్చి ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్లు అవుతాయో, ఏ విధంగా అయితే దీంట్లో అగ్రిమెంట్స్ అవుతున్నాయో, ఏ విధంగా అయితే మేమైతే రిమ్యూనరేషన్ క్యాష్ బ్యాక్స్ అన్న పాలసీ అయితే ఉందో అందరికీ పడుతున్నా లేదా అన్నది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మీకు తప్పనిసరిగా పడుతున్నాయా లేదా అన్నది కూడా చూసుకుని మాట్లాడాలి. ఇక్కడ ఎవరిని ముంచేసింది లేదు. వైజాగ్లో జరిగిన దానికి 7 సంవత్సరాలు ఆగాలండి హైదరాబాద్ రావాలంటే. ఇది ఏమైనా వీసాలు కావాలా లేకపోతే ఏదైనా మజాకా నాకు అర్థం కాదు. ఏం అవసరం లేదండి. వైజాగ్ నుంచి రావాలనుకుంటే రాత్రి తెల్లవారుసరికల్లా హైదరాబాద్ వచ్చి అన్నీ హంగామా చేసిపోవచ్చు. అలాంటిది ఏమీ ఇక్కడ జరగట్లేదు. ఎందుకంటే ఆయన ఇక్కడ దాక్కున్నది లేదు, ప్రజల్లోనే తిరుగుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, కొత్తగా ఆఫీసులు ఓపెన్ చేసుకున్నారు. ఇంతమంది మార్కెటింగ్ ఆయన నమ్మి ఉన్నాము. కేవలము ఆయన వాయిస్ వాడుకుంటున్నాము తప్ప ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు కానీ న్యాయపరమైన లీగల్ వ్యవహారాలు కానీ ఆయనకి సంబంధం లేదు. ప్రస్తుతానికి అంత మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు చూసుకుంటున్నారు. మేము పూర్తిగా నమ్మున్నాం. మా కుటుంబ సభ్యులందరూ దిగి ఉన్నాము. మా కస్టమర్లకి, కుటుంబ సభ్యులకి, అంత శ్రేయోభిలాషులకి, మిత్రులకి, మాతో పనిచేస్తున్న మార్కెటింగ్ మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఇదే. ఎవ్వరు కూడా భయోత్పాతానికి ఇది గురి కాకండి, ధైర్యంగా ముందుకు సాగండి. మనమంతా ఒక ఫ్యామిలీగా ఉన్నాము. తప్పనిసరిగా విజయం మనదే. ఆ రోజుని 1000 కోట్లలో 100 కోట్లలో మనం సంపాదించుకున్నాడు. అప్పుడు మనందరూ కూడా
ఎంతో సంతోషంగా ఉంటాం. అప్పుడు ఈ బురద వెళ్ళిన వాళ్ళందరూ నోరు మూసుకుంటారు. అందువల్ల ఏంటంటే ధైర్యంగా నేను చెప్తున్నా, అందరూ కూడా ముందుకు వెళ్దాం. జై భారత్, భారత్ మహాన్ హమారా అండ్ రీగల్ రియల్ ఎస్టేట్ ఆల్సో మహాన్ హమారా. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడచ్చా? అందరికీ నమస్కారం అండి. నేను రీగల్ రియల్ ఎస్టేట్ ప్రెసిడెంట్ ఫస్ట్ పర్సన్ని మాట్లాడుతున్నా. నేను గత 5-6 నెలలుగా మేము రీగల్ రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నాము. క్రమబద్ధంగా జరిగే ఈ బిజినెస్కి శ్రీ లక్ష్మీనారాయణ గారు మేనేజింగ్ డైరెక్టరు, ఆయన హయాంలో మేమందరం పనిచేస్తున్నాము. చాలా చక్కగా కస్టమర్లు, ఎగ్జిక్యూటివ్స్ చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా వర్క్ చేసుకుంటున్నాము. గత 4-5 నెలలుగా తెలంగాణ స్టేట్లో రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినప్పటికీ ఈ లాక్డౌన్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ హైదరాబాద్ రంగంలో రియల్ ఎస్టేట్ వ్యవస్థ అతలాకుతలం అయిపోయినప్పటికీ వినూత్నంగా కొత్త పద్ధతిలో మేము రియల్ ఎస్టేట్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మాకు ఎంతో రెస్పాన్స్ వచ్చి ఎంతో చక్కగా మేము బిజినెస్ చేసి కస్టమర్స్ అందరినీ సాటిస్ఫాక్షన్ చేసుకుంటూ ఒక మాట మీద, ఒక తాటి మీద ఈ సంస్థలో పనిచేసే ఎగ్జిక్యూటివ్స్ అందరూ చాలా హ్యాపీగా వర్క్ చేసుకునే సమయంలో కొన్ని దుష్ట శక్తులు ఒడిదుడుకలు కల్పించి ఎక్కడెక్కడో ఏమేమో అయినాయి, అస్సలు కష్టపడుకోకుండా కొన్ని రియల్ ఎస్టేట్ వ్యవస్థల మీద పడి గాది కింద పందికొక్కుల్లాగా బ్రతికే ఒక ట్రస్ట్ ఉందంటండి ఆంధ్రాలో, విశాఖపట్నంలో. ఆ ట్రస్ట్ మెంబర్స్ని ఒక ట్రస్ట్గా ఒక 40-50 మందిని ట్రస్ట్ సభ్యులుగా చేర్చి వాళ్ళకేయో గతంలో సాధక బాధలు ఉన్నాయంట. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసినప్పుడల్లా డబ్బులు తీసుకొని, ఎప్పుడు అవసరమైతే అప్పుడు డబ్బులు తీసుకొని సంస్థని కంప్లీట్ బ్లాక్మెయిలింగ్లోకి తోసేసి ఎవరు వాళ్ళని అడిగేవాళ్ళు లేరని చెప్పేసి ఎప్పుడెప్పుడో పురాతన కాలంలో జరిగిన వీడియోస్, ఫొటోస్ ఇదొక ఫ్యాషన్ అయిపోయిందండి. ప్రతి ఒక్కరికి ఒక సంస్థ ఉంటే ఆ సంస్థ మీద ఆధారపడి బ్రతికి ఆ సంస్థని కొల్లగొట్టేసుకొని ఆ సంస్థలని గొల్ల చేసేసి డబ్బు మొత్తం వీళ్ళే తినేసేసి మరి రియల్గా కష్టపడే వాళ్ళకి ఇవ్వాలంటే ఏ అమౌంట్లు మిగలకోకుండా చేసిన వ్యవస్థ ఒకటి ఉంది, అది ట్రస్ట్ అంట. ఆ ట్రస్ట్కి కొంత అమౌంట్ ఆ సంస్థ నుంచి వెళ్ళాలంట. అది కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు వ్యక్తులు ఏం చేస్తారండి, అది వ్యవస్థ కోర్టులో ఉన్నప్పుడు కోర్టు తీర్మానం చేస్తే దాని ప్రకారం వెళ్తుంది. ఈ అసలు రహస్యం మీకు చెప్తున్నాను. ఇది ఎవరెవరికి వినాలో వాళ్ళు వింటారు, రియలైజేషన్ అయితే అవుతారు, అవ్వకపోయినా కూడా వాళ్ళకి పరిష్కారం ఉంది. ఆ ట్రస్ట్కి కొంత అమౌంట్ చెందాలన్నప్పుడు ఆ ట్రస్ట్ ఆస్తులు కోర్టులో ఉన్నప్పుడు అది కోర్టు డిక్లేర్ చేసినప్పుడు ఆ ట్రస్ట్కి దానిలో ఉన్న సభ్యులకి ఎంతెంత చెందుతుందో అంతే చెందుతుందండి. ఈ గ్యాప్లో ఆ ట్రస్ట్ ఆస్తులు కొన్ని 100 కోట్లు అయిన తర్వాత ఆ ట్రస్ట్ అమౌంట్ మొత్తం మాకే ఇచ్చేయండి, మేమే మింగేస్తాం, మేమే తినేస్తాము, మీకు సంబంధం లేదంటే అది ఎట్లా కుదురుతుంది? ఒకవేళ కోర్టు కనుక ఈ ట్రస్ట్కి సంబంధించిన ఆస్తులు మొత్తం వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి అని డిక్లేర్ చేస్తే ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ బాధితులు ఎంతవరకు ఉందో ఆ బాధితులకు తగినటువంటి అమౌంట్ వాళ్ళకి చెందేటట్లుగా కోర్టు స్టే ఇస్తే అది వాళ్ళకి చెందుతుంది, మిగిలింది ఆ సంస్థకు హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఈ లోపల ఆ సంస్థకు జరిగిన డ్యామేజ్ కానీ ఆ కుటుంబానికి జరిగిన డ్యామేజ్ కానీ ఎవరు పూడుస్తారు, ఎవరిస్తారు చెప్పండి? ఆల్రెడీ ఆ సంస్థకి సంబంధించిన కొన్ని సమస్యలు నడుస్తున్నాయి. ఆ సంస్థకి లేదు అంటే ఆ ట్రస్ట్కి సంబంధించింది కోర్టు డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంతైతే ఉంటుందో అంత మిగిలింది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఏది ఏమైనా రిజల్ట్ అయితే రావాలిగా. సిబిఐ ద్వారా సిబిఐ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు వాళ్ళు డిక్లేర్ చేస్తారు, గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. వ్యక్తులు వచ్చేసి ఒక వ్యక్తి మీద దాడి చేస్తే ఇది సమస్యకు పరిష్కారం అవుతుందా?
ఆ వ్యవస్థలో పనిచేసే వాళ్ళ జీవితాలు ఏమైపోతే, వాళ్ళ కుటుంబాలు ఏమైపోతే, ఆల్రెడీ మీరు రోడ్డు మీదకి వచ్చారు. మమ్మల్ని ఎందుకు రోడ్డు మీదకి లాగుతున్నారు? 4-5 రోజుల నుంచి ఇండివిజువల్గా నన్ను ఒక 70 మంది వేధిస్తున్నారు. వాళ్ళకి తగినటువంటి సమాధానం నేను చెప్తున్నాను. వాళ్ళకి హైదరాబాద్ రమ్మంటున్నాం, ఆఫీస్కి రండి. విశాఖపట్నానికి హైదరాబాద్కి పెద్ద డిస్టెన్స్ ఏం లేదు, 6 గంటల జర్నీ. అక్కడి నుంచి మీరు నైట్ బయలుదేరితే ఉదయానికల్లా వస్తారు. మేము మా రీగల్ సంస్థ మెయిన్ పర్సన్స్మి ఒక 20 మంది ఉన్నాము. మేము మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము. మార్నింగ్ కూడా నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి ఎంత హింస పెట్టాలంటే అంత హింస పెడుతున్నారు. నా కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగుతున్నారు, నా భర్త పిల్లల్ని రోడ్డు మీదకి లాగుతున్నారు. మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను ఎందుకు కెలికారు మీరు? కాబట్టి నేను కూడా ఎదురుదాడి చేశా. మరి ధైర్యం ఉన్న వాళ్ళైతే ముందుకు రావాలి, వెనక్కి ఎందుకు వెళ్తారు మీరు? ఇదొకటి. ఒక్క 2 డేస్లో నేను మామూలుగా దాడి చేయలేదు వాళ్ళ మీద, చాలా దారుణంగా దాడి చేశా. దానికి నేను కట్టుబడి ఉన్నా, నేను ఎదుర్కొంటా. నేను ఎనీ టైం మీకు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నా. మరి 2 డేస్ మీరు ఆ పెయిన్ భరించలేకపోయి అందరూ ఒక 70-80 మంది, అందులో ఒక 20 మంది లీడర్స్, లేడీస్ 40 మంది లేడీస్ ఉన్నారు, బ్యాక్ అయిపోయారు. మరి సంవత్సరాల తరబడిగా మీరు దాడి చేసే వ్యక్తికి వ్యక్తిత్వం లేదా? కుటుంబం లేదా? భార్య పిల్లలు లేరా? ఆయనకి పెయిన్ తెలియదా? ఆయన దగ్గర మళ్ళీ మీరు ఎట్లా తీసుకుంటారు డబ్బులు తిరిగి? చెప్పండి. తీసుకోవడానికి మీ ఇష్టమా? రీగల్ రియల్ ఎస్టేట్ ఆహా ఓహో బస్తాలకు ఎత్తుతున్నారు డబ్బు, మాకు 20 కోట్లు పంపించండి, 10 కోట్లు పంపించండి అని. మీ సొమ్ము కాదు మేము పంపించేది, మీకు ఎవరి సొమ్ము పంపించాలి? మీకు పంపిస్తే మేమేమైపోవాలి? అసలు మీకు ఎందుకు ఇవ్వాలి? మీకు రైట్ ఉందా? రండి మాట్లాడదాం కూర్చొని. యజమానిని కూడా ఇక్కడ మీకు అందుబాటులోనే ఉన్నారు, కూర్చొని మాట్లాడదాం రండి. అంతేగాని మా కుటుంబాల మీద బురద జల్లి, మా డౌన్లైన్లు, మా మెంబర్స్కి, మా ఎగ్జిక్యూటివ్స్కి ఫోన్లు చేసి మీరు డిస్టర్బ్ చేస్తే మాత్రం మీరేందయ్యా మా శ్రేయస్ కోరేది? మా శ్రేయస్ మీరు కోరితే మీరెందుకు లాస్ అవుతారు? మీరెందుకు రోడ్ల మీదకి వస్తారు? మేము తెలియగల వాళ్ళం, మేము రోడ్ల మీదకి రాదలుచుకోవాలా మీకులాగా. మా వ్యవస్థను మేము నిలబెట్టుకున్నాం. పడ్డవాళ్ళు పడ్డట్టే ఉండాలా? వ్యవస్థలను తిరిగి పునర్నిర్మించుకొని ముందుకు వెళ్ళకూడదా? చెప్పండి. మా శ్రేయస్సులు వీళ్ళు కోరుతారంట, మాకు మేలు చేస్తారంట. అక్కర్లా. మేలు చేసేవాళ్ళు అయితే ఇండివిజువల్గా ఫోన్లు చేసి మాట్లాడాలి. మీ ఇష్టం వచ్చిన ఛానల్స్ మీకే ఉన్నాయా? మేము కూడా రోజు ఛానల్స్తో అంతకు మించి తెలంగాణలో రీగల్ రియల్ ఎస్టేట్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్స్ కానీ కస్టమర్స్ కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. మాకు కొన్ని డేట్స్ ఉన్నాయి, కస్టమర్స్కి నెలలో 2 టైమ్స్ డేట్స్ ఉన్నాయి. ఆ డేట్స్ ప్రకారం వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, అగ్రిమెంట్స్ అవుతున్నాయి, వాళ్ళకి పేమెంట్స్ వెళ్తున్నాయి. కస్టమర్ వల్ల ఎవరి వల్ల మాకు కంప్లైంట్ లేదు. మమ్మల్ని మీరు రెచ్చగొట్టొద్దు దయచేసి. మీరు రెచ్చగొడితే మేము దేనికైనా రెడీ. మార్నింగ్ కూడా ఎవరు గువ్వాడ డాక్టర్ అంటండి, అది డాక్టర్ వృత్తి మానేసి రియల్ ఎస్టేట్ల వ్యవస్థ మీద పడ్డాడేంటి? ఆయన పెద్ద రౌడీయా? పెద్ద బ్లాక్మెయిలరా? నా దగ్గర ఇప్పుడు వీడియో ఉంది, నువ్వు ఇండివిజువల్గా నాకు కాల్ చేయి, నేను పంపిస్తాను నీకు. నువ్వు డబ్బు తీసుకున్నావు, మార్నింగ్ కూడా డబ్బు తీసుకున్నావు, నువ్వు సెండెడ్ మనీ, నేను రిసిప్ట్తో సహా నీకు పెడతా. నువ్వు చాలా రెచ్చిపోతున్నావు. నువ్వు రెచ్చితే 20 మంది రెచ్చుతావు నీ మీద. ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ఒక వ్యవస్థ మీద బురద జల్లేటప్పుడు మీరు ఆలోచించుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. లేదంటే మేము 20 మంది వైజాగ్ వస్తాం, కూర్చుందాం, మాట్లాడదాం, దేనికైనా రెడీ మేము. అంతేగాని భయభ్రాంతులు అవుతున్నారు మీ మాటలకి. మీరు మాటలు పెట్టుకొని బ్రతికేవాళ్ళు, తెలంగాణలో కష్టపడి పనిచేసి ఒళ్ళొంచుకొని బ్రతికేవాళ్ళు వీళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి? రోడ్డునెక్కాలా? చెప్పండి. దేనికైనా రెడీ. మీరు ఇక ఈ వీడియోలు కానీ, ఈ మెసేజ్లు కానీ, ఈ బ్లాక్మెయిలింగ్ వేషాలు కానీ ఆపకపోతే మేము అచ్చంగా మీ మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి, హైదరాబాద్కి రండి. చెప్తున్నాడుగా వాడు, ఆఫీస్ అడ్రస్తో సహా చెప్తున్నాడు కదా, మరి రమ్మని ఆఫీస్లోనే కూర్చోబెట్టుకొని మాట్లాడదాము, ఆఫీస్లోనే తేల్చుకుందాము. ఇంకొక విషయం, బిజినెస్ని బిజినెస్ పరంగా ఎదుర్కోండి. కుటుంబాలు అనేవి ఎవరికైనా ఉంటాయి, భార్య పిల్లలు ఎవరికైనా ఉంటాయి, ఆత్మాభిమానాలు ఎవరికైనా ఉంటాయి, సిగ్గు శరాలు ఎవరికైనా ఉంటాయి, మానాభిమానాలు ఎవరికైనా ఉంటాయి.
వాళ్ళ మీద దాడి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇది పక్కాగా చెప్తున్నా. నేను మాత్రం ఊరుకోను. ఆల్మోస్ట్ ఒక 80-90 మందికి నేను ఆన్సర్ చేశా. ఆఖరి మెసేజ్ నాదే అని వార్నింగ్ కూడా ఇచ్చా. అదే కట్టుబడి ఉన్నా. నేను మళ్ళీ నన్ను యాడ్ చేయండి. నేను లెఫ్ట్ అవునని చెప్పా ఆ గ్రూప్లో. మీకు ధైర్యం ఉంటే నన్ను యాడ్ చేయండి, నేను ఆన్సర్ చేస్తా. దయచేసి ఈ రోజుతోటి మీ వీడియోలు, మీ మెహర్బానీలు, మీ బ్లాక్మెయిలింగ్లు ఆపకపోతే మీ ఫ్యామిలీస్కి నేను సెండ్ చేస్తాను. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి. చచ్చిపోతారు, సంసారాలు చేయరు మీరు, మీ పిల్లల భవిష్యత్తులు నాశనం అయిపోతాయి. దయచేసి హైదరాబాద్లో ఉన్న రీగల్ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ జోలికి కానీ, కస్టమర్స్ జోలికి కానీ, ఎగ్జిక్యూటివ్స్ జోలికి కానీ వస్తే మీ పతనం ఈ రోజు నుంచి మొదలవుతుంది. వారం రోజుల్లో భూస్థాపితం అవుతుంది. ఇది పక్కా. దయచేసి మీరు కోర్టులో ఉన్న వ్యవహారం కోర్టులో తేల్చుకోండి, గవర్నమెంట్తో తేల్చుకోండి. మా జోలికి మాత్రం రావద్దు, మా మేనేజ్మెంట్ జోలికి మాత్రం రావద్దు. 4700 మంది ఉన్నారు, తొక్కి చంపేస్తారు మిమ్మల్ని. సార్ దగ్గరికి కూడా చేరనివ్వరు. సారా అని నన్ను పిలవద్దని, నువ్వెవడెవరా నన్ను పిలవద్దు అంటానికి, నేను పిలుస్తా సార్ అని. నువ్వే పిలిచావు సార్ని సారొద్దని. ఆటోమేటిక్గా మంచి వాళ్ళకి ప్రకృతి హెల్ప్ చేస్తుందిరా, భగవంతుడు హెల్ప్ చేస్తాడు. నిజం చెప్తున్నా నేను. ఆయన మీకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే ఆ ఆస్తులు అప్పుడే అమ్మేసుకొని పెట్టి బేడ సర్దేసేవాళ్ళు. 60 కంపెనీలు స్టార్ట్ అయినాయిగా, మీరందరూ ఆ కంపెనీలో పనిచేశారుగా, ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి వెళ్ళారుగా, 400-500 కోట్లుగా వాళ్ళు సర్దేసి పెట్టిబేడ సర్దేశారుగా. మరి వాళ్ళని ఏం చేశారు మీరు? అవి డబ్బులు కాదా? ఏ ఖాతా అయినా ఈ డైరెక్టర్, ఈ ఆర్గనైజేషన్ డైరెక్టర్ మీదే వేస్తారా మీరు? ఆలోచించండి. సచ్చిన వాళ్ళు ఎట్లా చచ్చారో నాకు తెలుసు. ఇండివిజువల్గా చాలామందికి నేను వీడియోస్ కూడా పెట్టా, ఎలా చనిపోయారో. ఆ మిగిలిన డబ్బులన్నీ దోసేసుకొని వాళ్ళ కుటుంబాల మీద వీళ్ళు మిగిలిన ఎగ్జిక్యూటివ్స్ కానీ కస్టమర్స్ కానీ దాడి చేస్తారేమో అని, దక్కిందేదో దక్కింది కుటుంబాలు కానీ, వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఈయనేం చేస్తారు? కొన్ని సంవత్సరాలుగా ఆయన్ని వేధిస్తున్నారు, వీడియోలు పెట్టి, మాటలు పెట్టి, ఫ్యామిలీని లాగి, పిల్లలను లాగి. నోరెత్తి ఆయన సమాధానం చెప్పలే మీకు. అయినా కూడా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కోర్టుకి చెప్పాడు, కోర్టులో తేల్చుకోండి. ఇస్తే తీసుకోండి, మొత్తం ఇస్తే తీసుకోండి. గవర్నమెంట్ అనేది ఒకటి ఉంది కదా, ఏది చెప్తే అది చెయ్యండి. ఇండివిజువల్ వ్యక్తి జోలికి వస్తే మాత్రం మర్యాదగా ఉండదు. ఆల్మోస్ట్ మీ అందరి మీద కేసులు ఫైల్ అవుతున్నాయి. కొంతమంది మీద నిర్భయ కేసులు పెట్టాము. అవి ఎదుర్కోండి. ఇక రేపు నుంచి మీకు టైం ఉండదు. ఈ టయాన్ని అటు కేటాయించండి. కాబట్టి బాగా ఆలోచించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రీగల్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడడానికి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ దేనికైనా సిద్ధం అనుకుంటే ఇండివిజువల్గా కాల్ చేయండి. మేము కూడా ఖాళీగా ఉన్నాం, గోవా వెళ్ళొచ్చి చక్కగా, పని ఏమి లేదు చేతి నిండా. కాబట్టి దేనికైనా రెడీ, తేల్చుకుందాము. జై రీగల్ ఫ్యామిలీ. రీగల్ రియల్ ఎస్టేట్ ఇది మేము ఒక 20 మెంబర్స్ కలిపి ఇండివిజువల్గా కలిసి అందరం కలిసి ఉమ్మడిగా 20 మెంబర్స్ కలిసి చేసుకున్న రీగల్ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇది ఎవరో ఉన్నారు వెనక, బ్యాక్ ఎండ్ ఎవరో ఉన్నారని మీరు మా మీద వ్యవహారం చేయడం తప్పు. మేము కస్టమర్కి ఏం చేయాలో చేసుకుంటున్నాం. కస్టమర్ తోటి ఎలాంటి ఇబ్బందులు లేవు, కంపెనీ బ్రహ్మాండంగా నడిపించుకుంటున్నాం. మీరు ఏదైతే అంటున్నారో వైజాగ్ నుంచి ఇక్కడికి రూపాయి కూడా ఎవరు తేలేదు, మా సొంత డబ్బులతో మా కంపెనీ మేము నడుపుకుంటున్నాం. నీకు బలిసి అక్కడ కొట్టుకో, నీ దగ్గర అక్కడ వ్యవహారం ఉంది, ఆస్తులు అక్కడే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అది చూసుకో, మా జోలికి రావద్దు. ఈ కంపెనీస్ మా 20 మంది సొంతం, బ్యాక్ ఎవరున్నారు ఏందని ఎంక్వైరీ చేసుకో, మేము దేనికి వెనక్కి పోము. కానీ అక్కడి నుంచి డబ్బు రూపాయి కూడా తేలేదు, ఇక్కడ ఉన్న డబ్బు మాది, మా కాంచి నీకు రూపాయి కూడా రాదు. నువ్వెందుకు ఆవేశపడుతున్నావు, ఎందుకు వాయిస్లు ఎన్ని పెట్టు, మా తెలంగాణ మా దగ్గర ఉన్నది, మా కస్టమర్లు ఉన్నారు, మాకు వ్యాపారం అవుతుంది, మా కస్టమర్లను ఇబ్బంది పెడతలే. ఇప్పటి వరకు 7 నెలల్లో కూడా ఒక్క రోజు కూడా ఒక్క క్షణం లేటుకు కూడా కాకుండా పేమెంట్లు ఇచ్చిన కంపెనీ నువ్వు మోసం చేస్తానికి, ఏదో తప్పుడు వ్యవహారాలు చేస్తానికి నువ్వు తయారైనవు. ఎవడ్రా నువ్వు? రా, తెలంగాణకు వస్తావేమో, రా చూసుకుందాం. ఏమనుకుంటున్నారు? కంపెనీ ఒకటి ఎదుగుతుంటే రాళ్ళేస్తారా? రాళ్ళేసేంత దమ్ము మీకు ఉందా తెలంగాణలో? ఎందుకు మాట్లాడుతున్నారు ఈ విధంగా? ఎన్ని రకాల టార్చర్లు, ఇన్ని అవసరమా మీకు? మేము చేయలేమా మీకు? వచ్చి ఒక్కొక్కరిని లాగులు ఇడిపించి కొడతాం ఆడికి వస్తామంటే. వైజాగ్ వస్తాం, నా కొడక గుద్దాలు నమ్మంటే ఎడికిరా తెలంగాణ, లేవదా ఆడికి వస్తాం చూసుకుందాం.
ఏమనుకుంటున్నావు రా? మేము కంపెనీ నడుపుకుంటుంటే నీకు ఓపిక లేదా? మేము ఎలాగో రివల్యూషన్ తెచ్చి ఒక్కొక్కరు కస్టమర్కు ఏ విధంగా సహాయం పడాలో ఆ విధంగా చేసుకుంటున్నాం. కస్టమర్ మాకు సాటిస్ఫై చేస్తున్నాడు, కస్టమర్ సంతోషంగా ఉన్నాడు. ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే అప్పుడు నువ్వు రెచ్చిపోరా? లంజావడగా మా గురించి ఎందుకురా? నీకు కంపెనీ నడుస్తున్నప్పుడు నువ్వు మాట్లాడకూడదు. అసలు ఎందుకు మాట్లాడుతున్నావు మా గురించి? కంపెనీ కనుక ఎవరో బ్యాక్ ఎండ్ ఉంటే ఆయన గురించి మాకు ఇక్కడ చెడుగా చెప్తావా? నీకు కుదరదమ్మంటే వైజాగ్లో ఆస్తులు ఉన్నాయి, ఆడ చూసుకో. ఆయన ఏం తీసుకొని రాలే ఇక్కడికి, మేము సొంతంగా పెట్టుకొని కంపెనీ నడుపుతున్నాం. దమ్ముంటే మా 20 మంది ఉన్నాం, ఇక్కడికి వచ్చి చూడు నీ వల్ల అయితే. లేదా నువ్వు అడ్రస్ ఇయ్యి, నీ కాడికి వస్తా. మా అడ్రస్లో అని చెప్తున్నావు కదరా. 2వ కంపెనీ పెట్టిండు, 2వ ఆఫీస్ ఓపెన్ చేసిండు. ఎన్ని చేస్తే నీకెందుకురా? మేము చేసుకున్నాం, మా దమ్ముంది, మేము చూసుకుంటాము. మా కస్టమర్లు మాకు హ్యాపీగా ఉన్నారు. కస్టమర్కి ఇంతవరకు ఇబ్బంది లేదు. ఒక కస్టమర్ తోటి కంప్లైంట్ ఇప్పి నీ దమ్ముంటే మమ్మల్ని ఏదో చేస్తా అంటావు. ఏం చేస్తావు? నువ్వు కంపెనీ జోలికి రాకూడదు. నీ దమ్ముంటే ఏముందో వైజాగ్లో చూసుకో, కోర్టులో చూసుకో, ఇంకేమన్నా చూసుకో. లేదా మమ్మల్ని రమ్మంటావా? అడ్రస్ ఇయ్యి, అది చూసుకో. ఇది రీగల్ రియల్ ఎస్టేట్ వీరభద్రం. రీగల్ ఫ్యామిలీ నుంచి మేమందరం ఒక 20 మెంబర్స్గా గ్యాదర్ అయ్యి మేము మాట్లాడేది ఏమిటంటే, మా రీగల్లో లక్ష్మీనారాయణ గారు అనే మా ఎండి గారు మరి కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, నెట్వర్క్ ఎలా ఉంది అనే ఒక సందర్భంగా మేమందరం కలిసి మరి జీవనం జరిగించేది ఎలాగా, అందరూ చనిపోతున్నారో బ్రతుకుతున్నారో తెలియని ఈ సమస్యల్లో మా లక్ష్మీనారాయణ దగ్గరికి వెళ్ళి కూర్చొని మేమందరం మీకు సపోర్ట్గా ఉన్నాము, మరొక కంపెనీ పెట్టి మనందరం బాగుపడదాము, ఉద్యోగాలు సైతం పోయి అందరూ రోడ్డు మీదకి వచ్చిన ఈ రోజుల్లో మనకు ఆఫీస్ పెట్టుకుందాము, ఒక 20 మందిని కలిసి మేమందరం డబ్బులు తీసుకొస్తాము, ఒక సంస్థను పెట్టుకుందామని చెప్పినప్పుడు తను ఏం చేశారు? ఎంతమంది మనం మరి మార్కెట్లో ఉన్నా కూడా డబ్బు ఉంటే కూడా సరిపోదు కదా. మరొక షూటింగ్ చేయాలన్నప్పుడు మరి చిరంజీవి గారే నటించాలి అక్కడ. డబ్బు ఉన్నంత మాత్రంలో మనందరం హీరోలం కాలేం కదా. మరి దానికి ఒక రియల్ హీరో కావాలి కాబట్టి మరి సార్ సజెషన్ మేము తీసుకున్నాం. తనలో మాటలు ఉన్నాయి, తను మాట్లాడగలడు, తను చేయగలడు, 100 మంది కుటుంబాలకు లైఫ్ ఇవ్వగలడు అనే ఒక్క ఉద్దేశంతో తన మాటలను తీసుకున్నాం, తన ఒక సలహాలు తీసుకున్నాం, తనను తెచ్చుకున్నాము. ఎందుకు తెచ్చుకున్నాము? సార్ మాకు కొంచెం లైఫ్ ఇవ్వండి, మా డబ్బు మా దగ్గర ఉంది, మేము పెట్టగలము, మా ఎండి గారు ఉన్నారు ఇక్కడ, మా ఎండి గారికి మీరు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి ఆ సార్ని మేమందరం బ్రతలాడుకొని మేము రాలేము, మేము ఇలా ఉన్నాము అని తను చెప్పినా సరే ఎందుకు రాలేరు? ఇప్పుడు సినిమా షూటింగ్లో ఆపేశారండి, తర్వాత మళ్ళీ షూటింగ్లో ఆఫర్ ఇవ్వలేదా? చేయట్లేదా? వాళ్ళు ఊరికే లేరు కదా. అందుకోసమనే మేము సార్ సలహా తీసుకొని మేము తెచ్చుకొని మేమందరం కలిసి 7 నెలల నుంచి మేము బిజినెస్ స్టార్ట్ చేసుకొని చిన్న మొక్కను సైతం ఇంత పెద్ద వృక్షాన్ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు రాళ్ళు విసిరడానికి తయారైన మరి వాళ్ళందరికీ నేను అడిగేది ఒకటి, మీ ఫ్యామిలీలు ఎక్కడున్నారో, మీరు ఎంత బాధపడుతున్నారో, మీరు ఏం చేస్తున్నారో అది మీకు మాత్రమే తెలుసు. 7 నెలల దాకా మీరు నిద్రపోయారా? అప్పటి నుంచి మాట్లాడిన ఆలోచన మీకు లేదా? మేము కస్టమర్లను సైతం ఇందులో మునిగిపోయి ఉన్నాము. మేము కోట్ల బిజినెస్లు చేస్తాం ఇక్కడ అందరం కూడా. మరి గుండెగడ అనేసి మరి బంగారం కూడా మరి అమ్ముతున్నారు. మా బంగారం దగ్గర తీసుకోండి, మేము ఇంతే తక్కువకి ఇస్తామంటూ మాట్లాడతారే. మరి వాళ్ళని ఎందుకు మనం అడగట్లేదు? మీరు ఎందుకు అట్లా డిస్కౌంట్ ఇస్తారని? మరి దసరా అప్పుడు ఒక ఆఫర్ ఇస్తారే 1+1 ఆఫర్ అని, మరి దాన్ని ఎందుకు తప్పుపట్టట్లేదు? మా దగ్గర మేము ప్లాట్ తీసుకుంటే ఒక 2 రూపీస్ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి మేము మాట్లాడిన దానికి ఎందుకు మమ్మల్ని తప్పుపడుతున్నారు? దొంగ కంపెనీ, ఈ కంపెనీ అని ఎందుకు అంటున్నారు? ఇదంతా మేము మాత్రమే ప్లాన్ చేసుకొని మాకొచ్చిన లాభాలలోకి వెళ్ళే మేము వాళ్ళకి ఇవ్వాలని. ఎందుకంటే అదంతా లాభాలు మేమే తినాలి, మేమే ఎంజాయ్ చేసుకోవాలని కాదు, కస్టమర్లు ఫాస్ట్గా రావడం కోసము. అక్కడెక్కడో మనం ప్లాట్లు అమ్మే దగ్గర డెవలప్మెంట్స్ లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమౌంట్ పెడతారా పెట్టరా అన్న సిచ్యువేషన్లో మేము అక్కడ డెవలప్మెంట్స్ ఉన్న వెంచర్లు తీసుకోవాలి, డెవలప్మెంట్స్ లేని కాడ కూడా తీసుకోవాలి, కానీ ఈక్వల్ కస్టమర్కి ఉండాలన్న ఉద్దేశంతో కంపెనీకి వచ్చిన లాభాలకి వెళ్ళి ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్లాన్ చేసుకొని మేమందరం ముందుకు వచ్చేసి ఈ 7 నెలల నుంచి మేము కష్టపడుతూ ఉంటే ఎక్కడి నుంచో మనకు సీమల దండులాగా దాడి చేసి మా కస్టమర్లని భయప్రాంతులను చేసి దుర్భాషలాడుతూ మాట్లాడే మాటలకి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఒక లేడీస్తో మాట్లాడదాం అనకుండా ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి మాట్లాడే రైట్స్ మీకు ఎవరిచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గవర్నమెంట్లో మీకు నడుస్తుంది, అక్కడ కేసు నడిచేటప్పుడు మాట్లాడే రైట్స్ మీకు లేవు. అలా మమ్మల్ని దాడి చేశారు, బట్ మేము ఎదుర్కొన్నాము. ఇంకా కూడా ప్రతి కస్టమర్కు వీడియోస్ ఇవన్నీ వెళ్తున్నాయి. మరి మీకు మేము ఎంత సిద్ధంగా ఉండొచ్చు అనుకుంటారు? మేము రాలేమా? మేము మాట్లాడలేము అనుకుంటున్నారు. అసలు ఏమనుకొని మీరు దాడి చేస్తున్నారు? సురేంద్రబాబు డబ్బు తీసుకొచ్చాడు, అక్కడ పెట్టాడు అనుకుంటే ఇక్కడ ఎందుకు పెట్టాలి? తీసుకొని ఇంట్లో పెట్టుకొని 2 పిల్లలు చదువుకోవడం కోసం మళ్ళీ ఎందుకు పెడతాడు ఆఫీసు?
అవసరం లేదు కదా. ఉన్న డబ్బు ఆయన దగ్గర ఉంటే మళ్ళీ ఇంట్లోనే పెట్టుకుంటే ఇద్దరు పిల్లలు చదువుకొని హాయిగా ఇంట్లో తింటూ కూర్చుంటాడు కదా. అది కాదు, తను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంకేం చేసుకుంటాడు ఆయన. ఒక ఇద్దరు బిడ్డలు కొడుకులు లేరు అసలు సంపాదించుకోవడానికి, ఇద్దరు బిడ్డలకి అన్నం పెట్టుకోవడం కోసం మళ్ళీ డబ్బులు తీసుకొచ్చేసి మళ్ళీ మమ్మల్ని లాగం చేసి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నాడా? మేము తెచ్చుకున్నాం అందరం డబ్బులు, మేము పెట్టుకున్నాము, మేము నిలబెట్టుకున్నాము ఇక్కడ కంపెనీ. నా కొడుకైనా రావాలి, ఆడవాళ్ళందరం తొక్కి పడేస్తాం నా కొడుకులు అని అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ మగవాళ్ళు అవసరం లేదు, ఆడవాళ్ళమే. పైంట్లు ఎవరైనా కొడుకల్లారా చెప్తున్నాను నేను. వైజాగ్లో నాకు తెలిసిందంటే మగవాళ్ళకు కింద లడ్డు ఉంటాయంట, ఏం పనికిరావంట, ఆడవాళ్ళని మొత్తం పడుకోబెట్టి పనిచేస్తారట. మాకు తెలిసిన చాలా వరకు. కానీ ఆ ఇజ్జత్ పోగొట్టుకోకండి. మేము తలుసుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. అందరు జాగ్రత్తగా చెప్తున్నాను, చాలా వింటూ మా జోలికి ఇంకా రాకుంటే బాగుంటుంది. మా కస్టమర్లందరికీ నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఇలాంటి వీడియోస్ ఏవి వచ్చినా కూడా మీరు ఎవ్వరు కూడా భయపడకండి. మేమందరం ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో, ఏదైతే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నామో, ఏదైతే అమౌంట్ ఇస్తున్నామో అవన్నీ పక్కగా మేము ఇస్తాము. అవన్నీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా సంస్థ కూడా అంతా చాలా బాగా ఇస్తుంది. అది ఇవ్వడానికి మేము ఎంతమంది ఉన్నాం, ఒక్కరో ఇద్దరో కాదు, చాలామంది కూర్చొని ఇలాంటి చీమల దండలు ఎన్ని వచ్చినా భయపడొద్దు, మేమందరికి మేము ఉన్నామని మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మా కంపెనీ రీగల్ రియల్ ఎస్టేట్స్, మా ఎండి లక్ష్మీనారాయణ గారు, మేము చేస్తున్నటువంటి వ్యాపారం రియల్ ఎస్టేట్స్ బిజినెస్. మాకున్నటువంటి వెంచర్స్ డీటీసీపీలు ఒక 3 ఉన్నాయి, ఫామ్ ల్యాండ్స్ ఒక 5 ఉన్నాయి. సో మేము ఈ వెంచర్లలో గడిచిన 7 నెలల నుంచి మేము బ్రహ్మాండంగా వర్క్ చేసుకుంటూ ఒక్కరిగా స్టార్ట్ అయ్యి 10 మందిగా ఎస్టాబ్లిష్ అయ్యి 100 మందిగా ఏజెంట్లుగా ఎస్టాబ్లిష్ అయ్యి ఈరోజు 3000 మంది ఏజెంట్లతోటి సుమారుగా 1000 మందికి పైబడి కస్టమర్లతోటి ఈ కంపెనీ బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేయటం జరిగింది. ఈ 7 నెలల కాలంలో హ్యాపీగా కస్టమర్లకు రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసాం. కస్టమర్లకు ఏదైతే మేము ఇవ్వాలనుకున్నామో వాటిని ప్రాంప్ట్గా టైం టు టైం పేమెంటు క్లియర్ చేస్తున్నాం. మా కస్టమర్లు చాలా హ్యాపీగా ఉన్నారు, మా ఏజెంట్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ హ్యాపీ సిచ్యువేషన్లో ఎదుగుతున్నటువంటి ఈ ఆర్గనైజేషన్ని ఈ మధ్య కాలంలో గడిచిన వారం రోజుల నుంచి మా కస్టమర్లని భయభ్రాంతులకు గురి చేయడానికి మాకు సంబంధం లేకుండా ఒక రాంగ్ వీడియోస్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసి యూట్యూబ్ ద్వారా మాకున్నటువంటి డేటాని దొంగిలించి వారందరినీ భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అసలు మీరు గురి చేస్తున్నటువంటి దానికి ఒక సరైనటువంటి కారణం ఉందా? అసలు ఈ ఆర్గనైజేషన్కి మీరు గురి చేస్తున్నటువంటి దానికి ఏమైనా సంబంధం ఉందా? మేము ఈరోజు గడిచినటువంటి వారం రోజుల నుంచి మేమందరం కూడా మా కస్టమర్లని ప్రతి ఒక్కరికి కూడా వచ్చినటువంటి ప్రతి కాల్ని, ప్రతి వ్యక్తిని మనమేంటి, మన ఆర్గనైజేషన్ ఏంటి, మన ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి అనేటువంటి దాన్ని మేము కన్వీన్ చేసుకొని ఈరోజు మాకున్నటువంటి ఒపీనియన్ని మీ అందరికీ కూడా వివరించడానికి మేము కూడా ఈ V3 అనేటువంటి ఛానల్ ద్వారా ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో కాబట్టి మీ ఈ రకంగా ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి మా ఆర్గనైజేషన్ని దెబ్బకొట్టడం వల్ల ఎవరు ఈ రకంగా చేస్తున్నారని చెప్పని మేము ఎంక్వైరీ చేస్తే ఈరోజు మాకు తెలిసినటువంటిది ఏంటంటే వైజాగ్ నుంచి ఒక గ్రూప్ ఎస్టాబ్లిష్ అయిందని, ఇది కావాలనే ఈ సంస్థను కంప్లీట్గా నిర్వీర్యం చేయాలి, దీన్ని కంప్లీట్గా రాంగ్ ట్రాక్ తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో వాళ్ళు చేస్తున్నారని చెప్పని మాకు క్లియర్గా తెలిసింది. మేము వాళ్ళని ఇప్పటికీ కూడా నేను ఒక బ్రదర్గా ఒక క్వశ్చన్ చేయదలుచుకున్నా. ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్ని కంపెనీలలో వాళ్ళ యొక్క ఆస్తులను అక్కడే ఎస్టాబ్లిష్ చేసినటువంటి చైర్మన్లు ఉన్నారు? ఎక్కడ మీకు అన్యాయం జరిగింది? సో మీకు అన్యాయం జరిగినటువంటి దాన్ని మీరు ఆల్రెడీ లీగల్గా మీరు ఫైట్ చేస్తున్నప్పుడు మీకు సంబంధించినటువంటి ఆ ఆర్గనైజేషన్ మీద మీరు ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు, మీకు డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. సో మీరు అన్యాయం ఏంటని చెప్పని మా కంపెనీ మేము చేస్తున్నటువంటి ఈ రీగల్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఆర్గనైజేషన్ మీదకి మీరెందుకు అనవసరంగా వాయిస్ రిలీజ్ చేస్తున్నారు? మేము చేస్తున్నటువంటిది ఏమన్నా తప్ప, నేరమా? మేము ఈరోజు హెల్తీగా చాలా హ్యాపీగా కస్టమర్స్కి బ్రహ్మాండమైనటువంటి డీటీసీపీలో అవకాశం డీటీసీపీలో కొనుక్కుంటున్నారు, ఫామ్ లైన్లో అవకాశం ఉంటే ఫామ్ లైన్లో ల్యాండ్స్ కొనుక్కుంటున్నారు. బ్రహ్మాండంగా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్గా రెగ్యులర్గా ప్రోగ్రామ్ చేసుకుంటూ ఒక మంచి కొత్త ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నాం. రోజు రోజుకు మేము ముందుకు వెళ్తున్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ ఏజెంట్ మిత్రులు కూడా ఒక ఆర్గనైజేషన్ని నమ్ముకొని 3000 మంది ఏజెంట్లు పనిచేస్తున్నారంటే
3,000 మంది కుటుంబాలలో వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వీటన్నిటి కూడా దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మనం రాంగ్ ట్రాక్ ఏదో ఒకటి యూట్యూబ్ అనేటువంటిది ఏంటిది అంటే సెల్ఫ్ ఫ్రీడమ్ ఉన్నటువంటి ఒక ఛానల్ పెట్టుకొని మనకు నచ్చినట్టుగా మాట్లాడి పబ్లిక్లోకి మన వాయిస్ రిలీజ్ చేస్తే మనం గొప్పవాళ్ళమా? ఏది మంచి ఏది చెడు, ఉన్నటువంటి చెడులో దాంట్లో కూడా ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు నీతి, ఆ ఉన్నటువంటి ప్రతి సిచ్యువేషన్ని దయచేసి యూట్యూబ్ ద్వారా ఎవరైతే ప్రమోట్ చేస్తున్నటువంటి మిత్రులు ఉన్నారో మీరు దయచేసి ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేయండి. మీరైనా రండి, లేదా మేమైనా వస్తాం. జరిగిన ప్రతి సన్నివేశాన్ని కూడా గంటల తరబడి డిస్కషన్ చేయాలి, సొల్యూషన్ చేయాలి. అంతే తప్ప వ్యవస్థని ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యవస్థని దాన్ని కంప్లీట్గా కొలాప్స్ చేస్తే నీకు వచ్చే లాభం ఏంటి? నీకు వచ్చే దానివల్ల నువ్వు పొందే లాభం ఏంటి? జస్ట్ కేవలం ఇలాంటి ఆర్గనైజేషన్ దెబ్బతీయటం వల్ల దీన్ని ఏమంటారంటే శునకానందం అంటారు దీన్ని. జస్ట్ నీకు ఒక ఈగో సాటిస్ఫాక్షన్. 3,000 మంది జీవితాలని నువ్వు ప్రళయంగా పెట్టి ఒక రాంగ్ ట్రాక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం వల్ల నువ్వు సాధించేది ఏంటి? ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు లీగల్ రియల్ ఎస్టేట్ యొక్క ఆప్షన్ ఏంటి? అసలు బిజినెస్ ఏంటి? ఈ బిజినెస్లో కంపెనీ చేస్తున్నటువంటి పని ఏంటి? ఏమైనా మనీ సర్క్యులేషనా? ఏమైనా చీటింగ్ వర్క్ చేస్తుందా కంపెనీ? కాబట్టి దయచేసి మళ్ళొక్కసారి సబ్జెక్ట్ మీరు తెలుసుకోండి. సబ్జెక్ట్ని తెలుసుకొని ఈ వ్యవస్థ ఏంటి? ఈ వ్యవస్థ ఎండి లక్ష్మీనారాయణ గారు, ఈ వ్యవస్థకు 20 మంది ప్రెసిడెంట్లు ఉన్నారు. 20 మంది ప్రెసిడెంట్ల ద్వారా ఈ వ్యవస్థ 3,000 మంది ఏజెంట్లు కలిగి ఉంది. ఈ వ్యవస్థ సుమారుగా ఇప్పటికీ 14-15 వెంచర్లు రన్నింగ్లో ఉన్నాయి. సో బ్రహ్మాండంగా చాలా క్లియర్గా అన్ని ఏరియాస్లో రియల్ ఎస్టేట్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఒక విజన్ తోటి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు రీగల్ రియల్ ఎస్టేట్ ఎస్టాబ్లిష్ చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు నడుస్తున్నటువంటి సంస్థే ఈ రీగల్ రియల్ ఎస్టేట్స్. కాబట్టి దయచేసి మా కస్టమర్లందరికీ కూడా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఈ ప్రతి విషయాన్ని కూడా మీరు దయచేసి ఎవరు కూడా భయపడవద్దు, మీరెవరు కూడా వరీ కావద్దు. కొంతమంది పడినటువంటి వ్యక్తులు మాత్రమే మన మీద రాంగ్ ట్రాక్గా దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని మీరు దయచేసి నమ్మవద్దు. మీరు మన సంస్థని నమ్మండి, మన లీడర్షిప్ని నమ్మండి, మనకు అనుకూలంగా రండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మన ఆఫీస్కి రండి. హ్యాపీగా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యని సొల్యూషన్ తీసుకోండి, హ్యాపీగా ఉండండి. నెంబర్ 2, దయచేసి ఫ్రెండ్స్ ఇప్పటికైనా సరే రాంగ్ ట్రాక్గా పెట్టేటువంటి వీడియోస్ తయారు చేసినటువంటి మిత్రులారా, ఎదుటివాడి యొక్క జీవితం ఎంత విలువైంది, ఎదుటివాడి యొక్క జీవితం ఎంత విలువైంది, దేనికోసం మనం పోరాటం చేస్తాను, దేనికోసం మనం ఈరోజు వ్యాపారాలు చేస్తాను, ఒకరి జీవితాన్ని ఆగం చేసేటువంటి రైట్స్ మనకు ఉన్నాయా? ఒక వ్యక్తి గురించి రాంగ్ ట్రాక్గా మనం ప్రమోట్ చేయడం వల్ల మనకు చేకూరేటువంటి లాభం ఏంటి? దీన్ని మనస వాచ కర్మేన త్రికరణ శుద్ధితోటి మనం ఒక మాట మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. నిజంగా ఇక్కడ రాంగ్ ట్రాక్ జరిగితే ప్లీజ్ వెల్కమ్, మీరు రండి, మీరు కూర్చుందాం రండి. మీకు క్లియర్గా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని చెప్పడానికి ఇక్కడ మేమందరం సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని ఫ్రెండ్లీగా ఇన్వైట్ చేస్తున్నాం, మీరు రండి. ఏదైనా సరే కూర్చొని సొల్యూషన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప ఇట్లా రాంగ్ ట్రాక్గా మనం మాట్లాడుకోవటం వల్ల మీరు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, మేము చాలా బలమైనటువంటి సైన్యంతో ఉన్నాం. ఏదైనా సరే ఎదుర్కొనేటువంటి సత్తాను కలిగి ఉన్నాం. మేము 100% లీగల్గా రాయల్గా నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఇది. సో ఎక్కడ ఎవరు పెట్టేటువంటి ఫేకులకో దీనికో భయపడి కాదు ఇది. క్లారిఫికేషన్ ఒకటి, ఫస్ట్ నెంబర్ 1 మా కంపెనీ మమ్మల్ని నమ్ముకున్నటువంటి కస్టమర్లకు మేము క్లారిఫికేషన్ ఇవ్వాలి. నెంబర్ 2, దీని ద్వారా మీకు ఎవరైతే ఫేక్ పర్సన్స్ ఉన్నారో మీకు అభ్యర్థిస్తున్నాం, వీటన్నిటి కూడా సమీక్షించుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ జై రీగల్, జై జై రీగల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు రీగల్ రియల్ ఎస్టేట్స్. నేను అరుణ యాదవ్ అండి. నేను రీగల్ రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్ డైరెక్టర్గా 5 months నుంచి వర్క్ చేస్తున్నాను. ఈ రీగల్ రియల్ ఎస్టేట్ ఎండి గారు లక్ష్మీనారాయణ గారు వారి ఆధ్వర్యంలో మేము తెలంగాణ వ్యాప్తంగా ఒక 18 వెంచర్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని
తెలంగాణనే కాకుండా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు 5 స్టేట్స్లో ప్యూర్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాము. ఇక్కడ ఎక్కడ కూడా మా కస్టమర్స్ ఏదో మభ్యపెట్టి మేమేదో వాళ్ళకి అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పి ఏ విధమైన ఆఫర్స్ పెట్టి మేము బిజినెస్ చేయడం లేదు. మా దాంట్లో ఇప్పుడు లక్ష్మీనారాయణ గారే లీగల్గా మాకు కంపెనీకి అంతా ఎండీగా ఉన్నారు. ఇదే కంపెనీలో ఎంతోమంది మార్కెటింగ్ ప్రమోటర్స్గా ఎవరిదైతే వాయిస్ బేస్ బాగుంటుందో అందరినీ కూడా మేము మార్కెటింగ్ ప్రమోటర్స్గా తీసుకుంటున్నాము. అందులో భాగంగానే సురేంద్ర గారు కూడా రిగల్ రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక 5 డేస్ నుంచి వైజాగ్లో ఉన్నటువంటి డాక్టర్ మహేష్ గారు ఒక గ్రూప్ని క్రియేట్ చేసి అందులో ఒక 20 మెంబర్స్ని యాడ్ చేసుకొని గతంలో సిమ్స్ కంపెనీలో జరిగినటువంటి ప్రాబ్లమ్స్ని ఏవైతే రెక్టిఫై చేసి ఆ ప్రాబ్లమ్స్ని అన్నీ కూడా ఇండైరెక్ట్గా రిగల్ రియల్ ఎస్టేట్ వ్యవస్థకి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా యూట్యూబ్లలో పెట్టి మమ్మల్ని అనవసరంగా సురేంద్ర గారిని ప్రాపగండ చేస్తున్నారు. ఈరోజు సిమ్స్ డబ్బులను తీసుకొచ్చి మా ఈ రిగల్ రియల్ ఎస్టేట్లో పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? ఆ సిమ్స్ కంపెనీ అనేది ఆల్రెడీ కోర్టు హ్యాండ్ ఓవర్లో ఉంది. దాని ప్రాపర్టీస్ కానీ ఎవ్రీథింగ్ అక్కడ ఏదైతే ప్రాబ్లం అయిందో అవన్నీ కూడా మన హైకోర్టులో దాంట్లో హ్యాండ్ ఓవర్ అయ్యింది. కాబట్టి అక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టడం అనేది మహేష్ గారు చాలా మీరు ఈ ప్రాపగండ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. మనం సబ్జెక్ట్ ఏదైతే మా దగ్గర ఉండేటువంటి కస్టమర్లు ఇబ్బంది పడితే మీరు ఆలోచించాలి. కానీ ఏది జరగకముందే అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈ రిగల్ రియల్ ఎస్టేట్ వ్యవస్థలో లీగల్గా సురేంద్ర బాబు గారికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ దాన్ని అనవసరంగా మీరు క్రియేట్ చేసి ఆ యూట్యూబ్లలో అనవసరంగా పాత విషయాలని రెక్టిఫై చేస్తూ మీరు 3 డేస్ నుంచి మా రెగల్ ఫ్యామిలీని అనవసరంగా భయాలకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రాపగండని మీరు మానుకోండి. ఈ ప్యూర్లీ రియల్ ఎస్టేట్ వ్యవస్థ నడుపుతున్నాము. మా కస్టమర్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఎదుర్కొని మీ దాకా వచ్చినప్పుడు మీరు స్పందించాలి తప్ప ఇప్పుడు సిమ్స్ డబ్బులు అనేది ఇక్కడికి ఎలా తీసుకురావడం జరుగుతుందనేది మీరు ఒకసారి రెక్టిఫై చేసుకోండి. అనవసరంగా బ్లాక్మెయిల్ చేసి మేము ఆల్రెడీ సమస్యని ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని సింపుల్గా క్లారిఫై చేసుకోవడం కోసమే మీ దగ్గరికి వ్యక్తులను పంపడం కూడా జరిగింది. అయినా మీరు దానికి స్పందించలేదు. ఒకవేళ ఇలాగే ఈ యొక్క మెసేజెస్ కానీ ఇవి స్టాప్ చేయకపోతే మీ మీద లీగల్గా యాక్షన్ చేసుకోవడానికి మేము ఈరోజు ఈ సంస్థ మాది ప్రైవేట్ లిమిటెడ్ కాదు, పబ్లిక్ లిమిటెడ్గా వ్యవహరిస్తున్నాము. కాబట్టి ఎవరో ఒక సురేంద్ర గుప్తా గారే వచ్చి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మా రిగల్ రియల్ ఎస్టేట్ వ్యవస్థలో మినిమం ఒక 20 మెంబర్స్ మార్కెటింగ్ డైరెక్టర్స్ మెయిన్ డైరెక్టర్స్గా ఉన్నాము. కాబట్టి మీరందరూ ఏదో రిగల్ రియల్ ఎస్టేట్ వ్యవస్థ సురేంద్ర గారిది ఈ డబ్బులన్నీ తీసుకుపోయి ఏదో బ్లాక్మెయిల్ చేసి మాకు డబ్బులు కావాలి అని మీరు బ్లాక్మెయిల్ చేయడం అనేది ఇక్కడ సమంజసం కాదు. ఒకవేళ ఇంకా మీరు అదే తరహాలో ఇంకొక 1-2 డేస్ అదే ప్రాపర్టీస్ కావాలి అనే ఊహలలో ఉంటే మాత్రం మీ మీద ఖచ్చితంగా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు కూడా మీరు పెట్టేటువంటి ఎస్ఎంఎస్లకు కానీ మేము భయపడాల్సిన అవసరం లేదు. ప్యూర్లీ రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఇది. మా కస్టమర్స్కి ఏదో మాకు అనుకున్న విధంగా మాకు వచ్చిన లాభాలలో ఒక 1%ని ఖచ్చితంగా మార్కెట్లో ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. ఈవెన్ చందన బ్రదర్స్ ఉంటుంది, అందులో ఆఫర్స్ పెట్టుకుంటారు. ఆ విధంగా మేము బిజినెస్ చేసుకుంటున్నాం తప్ప మా కస్టమర్స్ని అమౌంట్ని మా కంపెనీలో పెట్టుకొని మేమేదో డిపాజిట్లు చేసుకొని వాళ్ళ డబ్బులని మేము వేరే దారిలో వాడుకొని మాత్రం మా కస్టమర్స్కి ఇక్కడ అన్యాయం జరగట్లేదు. మీరేదో గతంలో జరిగింది వాళ్ళందరూ లాస్ అయినరు, ఇక్కడ ఇంకా వేరే వాళ్ళు కూడా లాస్ కావద్దని మేము ఆలోచిస్తున్నాము అని మీరు ఏదైతే వాయిస్ని ఇస్తున్నారో దయచేసి వెనుకకు తీసుకోండి. ఎవరు గొడవలు పడద్దు. అనర్గళంగా సాగుతున్నటువంటి ఈ రిగల్ రియల్ ఎస్టేట్ వ్యవస్థని మీరు ఏ విధంగా కూడా డిస్టర్బ్ చేయొద్దు. చేస్తే లీగల్ యాక్షన్ ఉంటుంది. జై రీగల్, జై రీగల్. థ్యాంక్ యూ.